గాక. ఆమేన్. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువైన దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన ఒక వాక్యంతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న మాట చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయము, మనకందరికి బాగా పరిచయం ఉన్న మాట. ఆదికాండం 24:11. సో కొద్ది వారాల నుంచి మనం ప్రార్థనకు సంబంధించిన అంశం మీద ముందుకెళ్తా ఉన్నాం. మరి దేవుడు నాకు ఇలాగ ప్రేరేపించున్నాడు. మరి అలాగే వెళ్దాం ఈ రాత్రికి. 24 బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 24 ఫ్రమ్ వర్స్ 11. 24వ అధ్యాయము 11వ వచనం నుంచి మాట్లాడుకుందాం. సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చెదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము. చిత్తగించము, నేను ఈ నీళ్ల ఓటి యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చెదుకున్నటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితవని తెలుసుకొందునను. అతడు మాట్లాడట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆమేన్. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 24. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగ దేవ, దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరోసారి వినయంగా ఒక వాక్యం సమీపిస్తుండగా వాక్యంలోంచి మాతోను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి ఈ గడియ మాకు కావాల్సిన మాటలు దయచేసి మా జీవితాలని ఆలోచన సంపూర్ణంగా నీ యొక్క స్వాధీనంలో తీసుకున్నామని ప్రభువైన యేసు క్రీస్తుని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. సీన్ ఎ మెసేజ్ కాల్డ్ ది ప్రాఫిట్ ఎలీషా. ప్రవక్త అయిన ఎలీషా అన్న వర్తమానంలో కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. అక్కడ ఆయన చెప్తున్నాడు, దట్స్ ద మోర్ సైన్ we should pray more than ever. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే మునిపెన్నడు లేనటువంటి ఒక కాలంలో ఉన్నాం. ఈ కాలంలో అన్నిటికన్నా ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే, ఇంతకుముందు నువ్వు చేసిన ప్రార్థన అన్నిటికన్నా కూడా ఎక్కువ ప్రార్థన చేయాల్సిన కాలానికి వచ్చున్నావు. ఎన్నడూ లేనంత ప్రార్థన ఇప్పుడు నువ్వు చేయాలి. ప్రతి దినము నీ పరిచర్య అని ఒక విశ్వాస జీవితం ఒక పరిచర్య గురించి ఆయన మాట్లాడుతున్నాడు. రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. రోజు బైబిల్ చదవండి. ప్రే ఎవ్రీ డే. ప్రతిరోజు ప్రార్థించండి. చాలామందికి ఒక అలవాటు ఉన్నది, బైబిల్ చదివేస్తే వాళ్ళు అనుకుంటారు ప్రార్థన చేసేసామని. కాదండి, ప్రార్థన వేరు, బైబిల్ చదవటం వేరు. బైబిల్ చదివేసి ముగించేసి మేము ఈరోజు చాలాసేపు దేవునిలో గడిపాం. నువ్వు వాక్యం చదివావు, ఆ చదివిన వాక్యము నీతో మాట్లాడినదా? ఆ మాట్లాడిన వాక్యం నిమిత్తం నువ్వు తీర్మానం చేసుకున్నావా? ఆ తీర్మానం నిమిత్తం నువ్వు ప్రార్థించావా? ఏం మాట్లాడాడు దేవుడు, నువ్వు ఏ తీర్మానం చేసుకున్నావు, ఈ మధ్యలో నీ ప్రార్థన ఉంటుంది. దేవుడు మాట్లాడిన తర్వాత ఆ మాట్లాడిన మాటలకి నా జీవితం ఎలాగున్నది, దానికి తగ్గట్టుగా ఉన్నదా, దానికి వ్యతిరేకంగా ఉన్నదా, దానికి దూరంగా ఉన్నదా, దానికి వ్యతిరేకమైన దారిలో నేను వెళ్తున్నానా, దానికి అనుకూలమైన దారిలో నేను వెళ్తున్నానా, ఇది నీ తీర్మానమై ఉన్నది. ఈరోజు నాకు తీర్మానం ఎలాగ ఉండాలంటే, దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను తీర్మానం చేసుకోవాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ముందే తీర్మానం చేసుకొని బైబిల్ తెరుస్తాం.
నువ్వు ముందు తీర్మానం చేయొద్దు, ఎందుకంటే తర్వాత నువ్వు మార్చుకోవాలి. మళ్ళా దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నువ్వు మార్చుకోవాల్సిన పని లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నువ్వు ఎటువంటి ప్రార్థన చేయాలంటే మునిపెన్నడు లేనటువంటి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన గమనించండి. ఎప్పుడు ఈ కాలపు ప్రవక్త ఒక మాట చెప్తా ఉంటాడు, మీకు తెలుసో తెలీదు, క్వైట్ టైం అని ఉన్నది వర్తమానంలోనే. ఇప్పుడు చాలామందికి తెలియదు ఇది. గతంలో మన సంఘంలోనే మార్నింగ్ 5:55 మీకు మెసేజ్లు వచ్చాయి, గుర్తునే లేదు కొద్దిమందికి. ప్రతిరోజు వచ్చేది. ఆ టైంకి అలా లేచి ప్రార్థన చేయమని. ఎందుకనంటే ఒక ప్రార్థన అంశం ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి ప్రార్థన చేయటం వేరు, అదే సమయానికి అనేక చోట్ల నుంచి అనేక మంది దాని గురించే ప్రార్థన చేయటం వేరు. దానికి ఇంకా ఎక్కువ బలం ఉన్నది. ఎందుకంటే ప్రార్థించే వాళ్ళు ఎంతమంది విశ్వాసంగాను, యథార్థంగాను, నిజాయితీగాను, నమ్మకంగాను ప్రార్థిస్తున్నారో దాన్ని బట్టి దేవుడి కార్యాలు అధికంగా జరుగుతాయి. అయితే ఒక్కడు ప్రార్థన చేసినా కూడా జరుగుతాయి, అందరూ చేసినా కూడా జరుగుతాయి. ఇక్కడ అందరి మనసు ఒక్కటైనప్పుడు దేవుడు కార్యం చేయకుండా ఉండడు కదా. మేడగది ప్రార్థన అంటున్నాం మనం. మేడగది వాళ్ళు 10 రోజులు ఉన్నారు. 10 రోజులు వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటి? వాళ్ళను వాళ్ళు మర్చిపోవటం, బయట ఉన్న భయాన్ని మర్చిపోవటం, దేవుడి యొక్క మాట మీద నమ్మకం ఉంచటం, వారందరూ ఏక మనస్సులోకి రావటం. దేవుడు చెప్పింది ఇదే, ప్రార్థన చేయమని. మీరు కనిపెట్టండి. ఎప్పటిదాకా కనిపెట్టాలి? పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు వాళ్ళని ప్రార్థన ఎంతవరకు చేయమన్నాడు చెప్పండి ఎవరు? ఎంతసేపు చేయాలి ప్రార్థన? పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు. అంటే దానికి టైం ఉందా? టైం లేదండి. అంటే ఇప్పుడు అలా ఎలా చేయాలి ప్రార్థన? యేసుక్రీస్తు పక్కన ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన కన్నా ఇప్పుడు ఎక్కువ చేయాలి. అవునా? నువ్వు సంఘంలో నువ్వు వాక్యం వినడానికి ముందు, వాక్యం విన్న తర్వాత చేసిన ప్రార్థన కన్నా ఇంటి దగ్గర ఎక్కువ చేయాలి. అయితే మనం ఏం చేస్తామంటే ఇంటి దగ్గర తిరుగుబడిగా ఉంటాం. మనకదేంటో భక్తి భావం సంఘంలోకి వచ్చాక వస్తుంది. పులిపిడి కనబడగానే భక్తి వస్తుంది. సంఘంలోకి అడుగు పెట్టగానే ఇక్కడ వాతావరణాన్ని ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తుంది. నేనంట నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఆ ప్రేరేపణ కలిగి ఉండాలి. నీ చుట్టుపక్కల నుంచి ప్రేరేపణ రాదు, నీ లోపల నుంచే ప్రేరేపణ రావాలి. ఎందుకంటే నీవే ప్రేరేపణ. ఎందుకంటే వాక్యము నీవై ఉన్నావు, నువ్వు వాక్యంలో భాగమై ఉన్నావు, దేవుళ్ళలో నువ్వు భాగమై ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు యొక్క శక్తి నీ చుట్టూ ఆవరించి ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఉదయం పూట మీరు మంచు పడే టైంలో బయటకు వచ్చి ఉంటే మీకు తెలుస్తుంది. మనం నడుస్తూ ఉంటే మన చుట్టూ ఏముంటుంది? పొగ మంచులా కనిపిస్తూ ఉంటుంది. అవతల పక్క నుంచి చాలా దూరం నుంచి లైట్ కనిపించినా ఆ లైట్ వేసిన లైట్ మనకు కనబడదు. ఎందుకని కనబడదంటే మన చుట్టూ మంచు ఆవరించి ఉన్నది. నిజమేనా? ఆ మంచుని పట్టుకోండి, దొరుకుతుందా? నిజమేనా? మరి నువ్వు ప్రార్థించినప్పుడు నీ చుట్టూ కూడా ప్రార్థనా శక్తి అలాగే ఉంటుంది. అది ఎవరికి కనబడదు, ఎవరు దాన్ని పట్టుకోలేరు. అది చేసేది ఏంటంటే దూరంగా ఉన్న అపాయానికి నిన్ను కనబడనీయకుండా చేస్తావు. నీవు అపాయంలో పెట్టడం కాదు, అపాయానికి నువ్వు కనబడవు. ఎందుకు? కారణం ఏంటంటే నీ ప్రార్థన నీ చుట్టూ అలాగున్నది. హల్లెలూయా. ఇంకో చిన్న మాట చెప్తాను. ఎలీషా కొరకు సిరియనీలు మొత్తం వచ్చినప్పుడు ఎదురుగా ఎలీషానే ఉన్నాడు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలీషా ఎవరిని అడిగారు? వాళ్ళకి ఎలీషా ఎలా ఉంటాడో కూడా తెలుసు. అనేకసార్లు వాళ్ళు ఎలీషా దగ్గరికి చుట్టుపక్కల అందరూ రావటం అంతా విన్నారు. ప్రత్యేకించి ఒక కార్యం మీద వాళ్ళు వచ్చారు. అయితే ఎలీషాను ఎదురుకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశారంటే వాళ్ళకి కనుమబ్బు కలుగజేశాను ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే నిజంగా నువ్వు ప్రార్థనాపరుడు అయి ఉంటే నీ అపాయానికి నువ్వు కనబడవు. హల్లెలూయా. అంటే నువ్వు ఎటువంటి ప్రార్థన చేయాలంటే నీవు సమస్య దగ్గరికి పోతున్నప్పటికీ కూడా సమస్య వెనక్కి పోవాలి. సమస్యను చూసి నేను భయపడి పారిపోవటం కాదండి. సమస్య ఎదురైనా నేను క్రీస్తులో నా ప్రయాణం ఆపను. గట్టిగా చెప్దామా? ఎందుకు ఆపను? నన్ను ఇక్కడ దాకా నడిపించిన దేవుడు చివరి దాకా నడిపిస్తాడు కదా. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఎందుకు నమ్మాలంటే ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నమ్మకుండా ఉండటానికి వీల్లేని విధంగా చెప్పాడు. ఆయన మాటలు ఎవరు నమ్మారో వాళ్ళ పక్షాన యుద్ధం చేశాడు. వాళ్ళ కొరకు కిందకి దిగి వచ్చాడు. వారి కొరకు పరలోకం కూడా విడిచిపెట్టాడు. ఒకసారి అవసరమైతే ఆయన సముద్రం చేప గర్భంలోకి పోయాడు. ఇంకోసారి అవసరమైతే జైలు లోపలికి పోయాడు. ఇంకోసారి అవసరమైతే సింహాల గుహలోకి వెళ్ళాడు. ఇంకోసారి అవసరమైతే ఏకంగా మంటల్లోకే పోయాడు.
నాకు నమ్మకం, నేను ఎక్కడున్నా ఆయన నా కొరకు వస్తాడు. నువ్వు ప్రార్థించడం నీ వలన అయితే ఆయన వచ్చేది తప్పకుండా జరిగే కార్యమై ఉన్నది. నీ నిమిత్తము నిర్ణయించబడినవి, నీ నిమిత్తము ఉద్దేశించబడినవి, నీ కొరకు దేవుడు చేయటానికి ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో వాటిని నీ జీవితంలో ఎవరు ఆపలేరు. ఎందుకు ఆపలేరు? దేవుడి చిత్తంలో నీకివ్వాలి అని దేవుడు ఆలోచనగా ఒక సంకల్పంగా చేసుకున్నాడంటే అది నీ వద్దకు రాకుండా ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న మాట చూద్దాం. యెహోషువ ఒక మాట మాట్లాడతాడు, ఇందాక మనం విన్న మాట. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము. మీరేం చేస్తారో మీ ఇష్టం. మీ పితరులు చేసినట్టుగా ఆ విగ్రహాలను ఆరాధిస్తారా, చెయ్యండి. లేదంటే అమోరియల దేశంలో ఉన్నారే, మీరు నివసించున్న దేశంలో ఉన్నారే, వారిలాగా చేస్తారో చెయ్యండి. మేము మాత్రము ఐగుప్తు నుంచి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన దేవుడినే మేము సేవిస్తాం. ఆమేన్. యెహోషువ విశ్వాసం ఏంటంటే మోషేను నడిపించిన దేవుడే, నన్ను నడిపించిన దేవుడే. ఇక్కడ తీసుకొచ్చిన దేవుడు చివరిదాకా నడిపిస్తాడు. ఇక్కడ నమ్మకం ఏంటి? మోషేతో పాటు ఉన్నప్పుడు దేవుడిని చూశాడు. యెహోషువ మోషే వెళ్ళిపోయిన తర్వాత దేవుడితోనే నడిచాడు. ఇప్పుడు యెహోషువ నమ్మకం ఏంటి? ఇక ఏమి జరిగినా నా జీవితమాంతం. ఇంకో మాట అన్నాడు చూడండి, చాలా బలమైన మాట ఇది. నేనును, గట్టిగా చెప్పండి, ఎవరు అందరూ చెప్పండి. ఇప్పుడు మన ఇంటి వాళ్ళందరూ ఏం చేయాలా? 2 మాటలు చెప్పాడు అక్కడ. మీరు నివసించుచున్నారే ఆ దేశంలో ఉన్న దేవతలను ఆరాధించదరా, అది మీ ఇష్టం. నేనును నా ఇంటి వారు అంటే ఇల్లంతటి తరపున యెహోషువ మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈరోజు మనము కూడా అదే విషయంలో ఒక స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాం, నమ్మకం కలిగి ఉన్నామా? నేను ఏ దేవుడిని సేవిస్తున్నానో ఆ దేవుడు నన్ను కాపాడే దేవుడు, ఆ దేవుడు నన్ను బలపరిచే దేవుడు, ఆ దేవుడు నన్ను స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, see, read the Bible every day, pray every day. Important thing, don't make any decisions too harshly or too quickly. యెహోషువ ఎక్కడ దాకా వాళ్ళతో భరించి ఆగి మాట చెప్పాడంటే ఆల్మోస్ట్ యెహోషువ గ్రంథం చివరికి వచ్చాక ఆ మాట చెప్పాడు. మొదటి అధ్యాయంలో చెప్పాల, 10వ అధ్యాయంలో చెప్పాల, 24వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. వాళ్ళని చూసి ఇసిగిపోయి లాస్ట్కి ఒక నిర్ణయం తీసుకొని, ఇదిగో నా నిర్ణయం ఇది. ఏంటి నిర్ణయము? నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. మేము మాత్రం మా ప్రార్థన ఆయనకే, ఆయన కాక మా జీవితంలో రెండో ప్రియారిటీ లేదు. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవునికి సంబంధించిన విశ్వాసం అయితే నీ ఫస్ట్ ప్రియారిటీ చెప్తావు. ఒకసారి గట్టిగా చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. ఎందుకంటే ఆయన నీ జీవితంలో అన్ని డిసైడ్ చేస్తాడు. నువ్వు భూమి మీదకి రావటానికి కారణమైన, ఈరోజు నువ్వు భూమి మీద ఉండటానికి కారణమైన, నువ్వు ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలో కూడా ముందుగా డిసైడ్ అయిపోయి ఉన్నది. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు అడిగేది కాదు, అక్కడ డిసైడ్ అయిపోయి ఉన్నది. ఆ డిసైడ్ అయిపోయినదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి రావాలంటే ఏ సమస్య వచ్చినా ముందు దేవుడి దగ్గరికి. నేను ఎప్పుడంట వ్యక్తుల దగ్గర కాదు, నువ్వు దేవుడి దగ్గరికి రావాలా. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర రావడం ప్రారంభించావో నేను నడిపించేవాడు దేవుడై ఉన్నాడు, నీకు తోడుగా ఉండేవాడు దేవుడై ఉన్నాడు, నీకు ఉపదేశం చేసేవాడు చేయువాడు దేవుడై ఉన్నాడు, నీకు సలహా ఇచ్చేది ఆయనే, నేను దీవించేది ఆయనే, ఆశీర్వదించే ఆయనే, కృపిచ్చేది ఆయనే, సమాధానం ఇచ్చేది, జ్ఞానం ఇచ్చేది, సత్యం చెప్పేది, నీకు కావాల్సిన సమస్తను సమకూర్చు యెహోవా ఈరే ఆయనే అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన కాక మన జీవితంలో మరెవ్వరూ కూడా పైన ఉండద్దు. దేవుడు రోషం గల దేవుడు అండి. నువ్వు ఎప్పుడు చెప్తావంట, దేవుడి కన్నా నువ్వు ఏదన్నా ఎక్కువగా పెట్టుంచావంటే నువ్వు దాన్ని కోల్పోతావు. నువ్వు ఏదైనప్పటికీ దేవుడి కన్నా కానీ నువ్వు దాన్ని పైనుంచావంటే నాకు అందరికన్నా ఎక్కువ అని నువ్వు ఎవరి గురించి చెప్పొద్దు, నువ్వు దేని గురించి చెప్పొద్దు, నువ్వు దేన్ని అలాగే ఇష్టపడద్దు. ఎందుకు ఇష్టపడద్దు అంటే దేవుడు రోషం కలిగిన దేవుడు. నిన్ను కన్నది ఆయన, నిన్ను పెంచింది ఆయన, పోషించింది ఆయన, నీ కొరకు కాలములు పెట్టింది ఆయన, నీ కొరకు సూర్యుని చంద్రుని పెట్టింది ఆయన, నువ్వు నిలబెట్టడానికి భూమి పెట్టింది ఆయన, నువ్వు పీల్చడానికి గాలి పెట్టింది ఆయన, నీ లోపల జీవాన్ని పెట్టింది ఆయన. మరి ఆయన రోషం కలిగి ఉండద్దా? కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నాకన్నా నీ జీవితంలో ఇంకెవరు ఎక్కువ ఉండకూడదు, నాకన్నా నీ హృదయంలో ఇంకెవరు ఎక్కువ ఉండటానికి లేదు. నువ్వు ప్రార్థించినా నాకే ప్రార్థించాలి, నీకు సమస్య వచ్చినా నువ్వు నా దగ్గరికే రావాలి, బాధ వచ్చినా నా దగ్గరికే రావాలి, సంతోషం వచ్చినా నా దగ్గరికే రావాలి. వెళ్ళిపోదాం అందరం, గట్టిగా చెప్పలేండి అండి. కాబట్టి ఏం చేద్దామంటే ఈ రోజు నుంచి ఇంకెవరైనా ఉంటే అన్నిటిని తీసుకొచ్చి 2వ లిస్టులో పెట్టండి. ఫస్ట్ ఏం చేద్దాం? ప్రభువైన యేసుక్రీస్తు కామ పెట్టండి,
పక్కన ప్రార్థన పెట్టుకోండి, దాని తర్వాతే మిగతాయన్ని. నువ్వు ఎప్పుడైతే వాటిని ఆర్డర్లో పెట్టున్నావో మిగతా మొత్తం ఆర్డర్లోకి వస్తాయి, మిగతా మొత్తం సెటరేట్ అయిపోతాయి. ఎందుకంటే నువ్వు ఏది ముఖ్యమైనదని నీకు అర్థమైనదో నీ జీవితం అంతా ఎలాగుంటుందంటే అప్పుడు దాకా ముళ్ళులా కనిపించని, రాళ్ళలా కనిపించని, కొండల్లా కనిపించని దారి మొత్తం ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? పూల మీద నడిచినట్టుగా ఉంటుంది, మేఘాల మీద నడిచినట్టుగా ఉంటుంది, నీకు ఎదురుగా బంగారు వీధులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అన్ని ఆర్డర్లోకి వచ్చినాయి. గాడ్ విల్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ హిమ్. నువ్వు ఆయన్ని పరిపూర్ణంగా వెంబడిస్తున్నప్పుడు దేవుడు సమస్తాన్ని ఒక పరిపూర్ణమైన ఆర్డర్లో పెట్టినప్పుడు ఆ ఆర్డర్ని వేరెవరు కదపలేరు, వేరెవరు తొలగించలేరు, వేరెవరు తప్పించలేరు. ఎందుకంటే ఆ దారి నీకు తప్ప ఇంకోటి కనపడదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వది దాంట్లో చెప్తా ఉన్నాను, వితౌట్ ఫస్ట్ కన్సిడరింగ్ గాడ్ అబౌట్ ఇట్. దేవుడి దగ్గర నువ్వు సంప్రదించకుండా నువ్వు ఏ నిర్ణయము త్వరగా నువ్వు తీసుకోవద్దు. చూడండి, చాలా చెప్తున్నాడు, డోంట్ మేక్ ఎనీ డెసిషన్స్ టూ హార్ష్లీ ఆర్ టూ క్విక్లీ. మనం కొన్నిసార్లు ఎలా తీసుకున్నాం నిర్ణయాలు? త్వరగా చెప్పండి, కొంచెం లేట్గా బిగినాయి ఈరోజు, స్పీడ్గా. ఫస్ట్ది. రెండోది ఎమోషన్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఎమోషన్లో నువ్వు నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే ఎమోషన్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? దేవుడు యొక్క వాక్యంలో ఎమోషన్ లేదు అసలు. చాలామంది చూడండి, కొన్నిసార్లు పరిశుద్ధాత్మ పొందుకున్నామనుకొని చెప్పి వాళ్ళు కేకలేసి గంతులేసి అరిచేస్తూ ఉంటారు. అది పరిశుద్ధాత్మే కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎమోషన్లో ఉండదు. నేను ఈరోజు ఎక్కువ అరిచాను కాబట్టి నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అనుకుంటే అది కేవలం నీ భ్రమ అంట. పరిశుద్ధాత్మ వస్తే నువ్వు అరుస్తావు, కేకలేస్తావు, గంతులేస్తావు, అన్నీ చేస్తావు. అయితే ముందు ఒప్పుదలకు వస్తావు. నువ్వు ఒప్పుదల లేకుండా పొలిమేర దాకా వినిపించాలా నువ్వు కేకలేసినా కూడా నేను నమ్మనంట. ఎందుకంటే మనం ఉన్నది అంకమ్మ నగరం. అంకమ్మ ఏం చేస్తుంది మరి? కానీ పరిశుద్ధాత్మ వచ్చాక నువ్వు కేకలు పెడతావు. కానీ ఈ కేక వేరు. ఈ కేక ఎక్కడి నుంచి అంటే ఒక ఎమోషన్ కాదు, నీ మీదకి వచ్చే ఒక ఉద్రేకంలో నువ్వు కేకలు వేయటల్లా. ఇది ఉద్యమంలో వచ్చే కేక, ఉద్రేకంలో వచ్చే కేక, రెండు తేడాలు ఉన్నాయి. ఉద్రేకంది వచ్చిపోయింది, ఉద్యమం అయితే అది వచ్చి నువ్వు చచ్చేదాకా నిలిచిపోతుంది. ఈరోజు మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఉద్యమం. ఇది ఎక్కడి నుంచి రావాలి? వాక్యంలోంచి రావాలి. ఇది ఎక్కడి నుంచి రావాలంటే సంఘంలోంచి రాదండి, కాపర్లోంచి రాదండి. అది నీ లోపలే దాచిపెట్టబడి ఉన్నది, నీలో అది కదల్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, don't make any decisions too harshly. కరుక నిర్ణయాలు తీసుకోవద్దు. రెండోది too quickly, తొందరపడి తీసుకోవద్దు. అంతేనా? మా నిర్ణయాలు ఎలాగ ఉంటాయి? త్వరగా చెప్పండి, ఒకటి, ఏదన్నా ఒకటి. ఒక చిన్న మాట చెప్తారు. పిలాతుకి ఒకరోజు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎలా తీసుకున్నాడు? పిలాతు ముందు ఎవరున్నారు? పిలాతు ఎక్కడ కూర్చున్నాడు? అధికారంలో, గవర్నర్. పిలాతు ముందు యేసు కూర్చున్నాడు, ఆ వెనకాల ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలను పాలించేవాడు ఈ సింహాసనంలో కూర్చునేవాడు. ఈ సింహాసనంలో పిలాతు ఉన్నాడు, ఎదురుగా యేసు కూర్చున్నాడు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేశాడు? కొద్దిసేపు ఆగి, అసలు నా భార్య అన్యురాలు కదా, విగ్రహ ఆరాధించాము కదా, ఆమె వచ్చి నువ్వు ఆయన జైలుకు పోమాకని చెప్తున్నప్పుడు ఈయన ఆగాల వద్దా? కానీ అక్కడ కేకలేస్తున్నారు. మీరు గమనించాలి లేదా? నువ్వు సరైన నిర్ణయం తీసుకునేటప్పుడే నీ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు పిలాతు మీద ఏమున్నది? భార్య చెప్తుంది, ఆ నీతిమంతుని జోలికి, ఈజ్ ఎ జస్ట్ మ్యాన్, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. ఎందుకని? రాత్రి నా కల్లోకి వచ్చి మాట్లాడంటుంది ఆమె. ఇదేంటి రాత్రి మొత్తం విందులో తిరిగారు, డ్యాన్సులు, పార్టీల్లో ఉన్నాడు, నీకెప్పుడు కలిశాడా, నీతో ఎప్పుడు మాట్లాడు, నీకెప్పుడు కళ్ళు వచ్చింది? దేవుడికి ఒక్క సెకండ్ చాలు. ఇప్పుడు పిలాతు మీద నేరం మోపాలంటే పిలాతు నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్పడానికి దేవుడికి ఒక సాక్ష్యం కావాలి. ఇప్పుడు దేవుడు దాని కొరకు ఏం చేశాడు? నిర్ణయం తీసుకోబోయే ముందు ఆయన ఎవరో తెలియజేసే విధంగా భార్యతో వచ్చి మాట్లాడాడు. ఇంట్లో ఉన్నామా భార్య ఈయనకి చెప్తా ఉంటే ఈయన ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలా? ఈయన వదిలేయాలా వద్దా? నిర్ణయం ఎవరిది? పిలాతుదే. పిలాతు ఎటువంటి శక్తి కలిగిన వాడు తెలుసా? అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఎదిగో నిన్ను శిక్షించుటకు, నిన్ను విడుదల చేయుటకు నేను అధికారం కలిగిన నీకు తెలుసా? నిర్ణయం చేసుకోవడానికి అధికారం ఉందా లేదా? ఉన్నది. ప్రజలతో ఏమడిగాడు? బరబ్బను వదలనా, యేసుక్రీస్తును అడగనా? అంటే ఎవరో ఒకళ్ళని వదలటానికి అవకాశం ఉంది. అది వదలటానికి ఈయనకి
శక్తి కూడా ఉన్నది, కానీ నిర్ణయం ఏం తీసుకున్నాడు? అదే అంటారు, లోకాన్ని చూసి మనం నిర్ణయం తీసుకోవద్దు, దేవుణ్ణి చూసి నిర్ణయం తీసుకోవాలా. ఎందుకంటే పిలాతుతో పాటు లోకం ఎంతకాలం ఉన్నది? యేసుక్రీస్తు అయితే నాకు ఒక మాట ఇచ్చాడు, ఆయన సదాకాలం ఉంటానని. నేను దాన్ని నమ్మున్నాను, ఇంకంతే. ఇక వేరే వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నేను దాన్ని లాస్ట్కి అల్టిమేట్గా అక్కడికే రావాల్సి ఉన్నాను. ఎడు తిరిగినా అక్కడికే రావాలి. అదేదో ముందే వచ్చేస్తే పోలా, ఇది నా పద్ధతి. ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి రావాలండి. ఇక్కడ రావాలని తెలిసిపోయింది, ఏం చేద్దాం? ఇక తిరగటం ఎందుకు? వాళ్ళ కనాని వెళ్ళాలి, కానీ కనానికి వెళ్ళే దారిలో ఒక్కడు కుదురుగా వెళ్ళాడు, ఆలోచనలు కుదురుగా లేవు, వాళ్ళ ధ్యాస దేవుడి మీద లేదు. అందుకని దేవుడు వాళ్ళు ఏం చేశారంటే 4 రోజులు వెళ్ళిపోవచ్చు. వాళ్ళని కారులో వెళ్తే 4 గంటలు వెళ్ళిపోతారు వాళ్ళు. 4 గంటల్లో ఎంతకాలం నడిచారు? ఎందుకు తిప్పాడు దేవుడు ఇంత కాళ్ళని? గట్టిగా చెప్పండి అమ్మా. వాళ్ళ ఆలోచనలు ప్రాపర్గా లేవు. ఫస్ట్ ఏమన్నారు? ఎర్ర సముద్రం రాగానే అప్పుడు దాకా చాలా బాగా వచ్చారు, ఫోర్స్గా స్పీడ్గా అందరూ దోచుకొని బంగారం మొత్తం తీసుకొని మాకర్ని ఎవడలేని వచ్చారు. ఎర్ర సముద్రం అడ్డు రాగానే ఏమన్నారు? మోషే చెప్పండి, అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి నీళ్ళలో ముంచి చంపుదాం అనుకున్నావా? ఎందుకంటే తెచ్చింది ఎవరు? మోషేనా దేవుడా? వాళ్ళు ఎవరిని చూశారు? ఇది సమస్య. ఈరోజు కూడా ఈరోజు చూడాల్సిన దేవుడిని. నేను అదే చెప్తున్నా, నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళు మోషే పిలిచారని వచ్చాం కదా, పాల్ గారు పిలిచారని వచ్చాం కదా. కానే కాదండి, నువ్వు దేవుడి పిలిస్తేనే రావాలా, నువ్వు దేవుడి దగ్గరికి దేవుడి పిలిస్తేనే రావాలా. ఎందుకని ఈ మాట చెప్తానంటే, నువ్వు దేవుడి పిలిచినప్పుడు వచ్చినట్లయితే దేవుడే నీ ప్రయాణం ముగించేదాకా ఉండాలి. నువ్వు మనిషిని నమ్మొచ్చావా, ఆ మనిషిపై నీకు నమ్మకం పోతే నువ్వు వెనక్కిపోతావు. ఎలాగుంది ఇప్పుడు జీవితం? ఇప్పుడు చూడండి, మోషే పిలిచినప్పుడు ఇది మోషే పిలుపు కాదని యెహోషువ కూడా వచ్చాడు. అయితే పిలిచినప్పుడు కనిపించింది మోషే, ఆ స్వరం మాత్రము మోషేది కాదు, దేవుడిది. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే, మోషే శరీరాన్ని మాత్రమే కాదు కానీ ఆ స్వరం నిజంగా దేవుడిదా కాదా? ఎప్పుడైతే ఆ స్వరాన్ని వెంబడించారో, ఎప్పుడైతే అగ్నిస్తంభం వెంబడించాడో, ఆ మేఘస్తంభం వెంబడించాడో, ఇప్పుడు యెహోషువని ఎవడన్నా కదపగలడా? యెహోషువని పక్కదారులకు తీసుకుపోగలడా? తీసుకుపోడండి. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 80 ఏళ్ళు వయసు దాటిన తర్వాత యెహోషువ అంటున్నాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నేను నా ఇంటి వారును ఆ దేవుడిని సేవిస్తాం. ఎందుకంటే ఈ కార్యాలు మొత్తం చూసుకుంటూ వచ్చాడు. ఒక తరము, రెండో తరము కార్యాలు మొత్తం చూస్తున్నాడు. కాబట్టి ఈయన ఒక నమ్మకం ఏంటంటే, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఒక మాట అడగచ్చా నేను? మనందరికి దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? ఇస్ దట్ రైట్? ఆయన పేరు ఇమ్మానుయేలు దేవుడు. యు నో వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఇమ్మానుయేల్? గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనకి తోడని అర్థం. ఆయన పేరేది? ఇప్పుడు మనం ఏ దేవుడిని నమ్మేమో తెలుసా? ఇమ్మానుయేలు దేవుడిని. ఎందుకని ఇమ్మానుయేలు దేవుడు అంటున్నానంటే, నువ్వు ప్రార్థించినప్పుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు నడిచినప్పుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు, నువ్వు మంచం మీద ఉన్నప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు, నువ్వు కన్నీరు కాలుస్తూ ఆయన తోడుగానే ఉన్నాడు, నీ సంతోషంలో ఆయన తోడుగానే ఉన్నాడు, బాధలోను వ్యాధిలోను దుఃఖంలోను అన్నిటిలోనూ తోడుగా ఉన్నాడు. పరలోకి వెళ్ళినా కూడా ఆయనకు తోడుగానే ఉంటాడు. ఎందుకంటే నేను తోడుగా ఉంటానన్న పేరు ఆయన కలిగి ఉన్నాడు, నీకు తోడుగా ఉంటానని చెప్పున్నాడు. కాబట్టి ఈరోజు ప్రార్థించే వాళ్ళు ఎక్కువగా ఏం కలిగి ఉన్నారంటే, దేవుని యొక్క సహవాసం కలిగి ఉన్నారు. యు ఆర్ ఇన్ ద గ్రేట్ కంపెనీ వెన్ యు ఆర్ ఇన్ యువర్ నీస్. నీ మోకాళ్ళ మీద ఉన్నప్పుడు నువ్వు అత్యధికైన గొప్ప సహవాసంలో ఉన్నావు. అది దేవుడిచ్చిన కృప. ద సెకండ్ థింగ్, ప్రాఫిట్ సేస్ ఆల్వేస్ దట్ వెన్ గాడ్ ప్రామిస్ ఎనీథింగ్ టు యూ, ఒకవేళ దేవుడు నీకు ఏదైనా వాగ్దానం చేస్తే, అంటిల్ ద ప్రామిస్ వాస్ ఫుల్ఫిల్డ్, యు ఆర్ ఇన్ గ్రేట్ కంపెనీ. ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరేంత వరకు నువ్వు గొప్ప సహవాసంలో ఉన్నావు. ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరేదాకా దేవుడిని నువ్వు కాపాడాలి. ఆమేన్. దాని ఒక అర్థం ఏంటి? ఆ వాగ్దానం నెరవేరేదాకా దేవుడు నీకు తోడుగా ఉంటాడని. దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు కుమారుడు పుడతాడని. ఎంతకాలం? ఇప్పుడు అబ్రహాం యుద్ధానికి వెళ్తే చచ్చిపోడు, చావనే చావడు, ఎదురు వచ్చిన వాళ్ళు చావాలి, కానీ అబ్రహాంకి ఏమీ కాదు. ఎందుకంటే అబ్రహాం మీద వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం నెరవేరేదాకా దేవుడు అబ్రహాముని కాపాడాలి. అబ్రహాంకి ఇస్సాకు పుట్టేదాకా అబ్రహాముని దేవుడు కాపాడుకోవాలా. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు వివాహం చేయాలా. నిజమేనా? ఈ వివాహానికి అబ్రహాం ఎలియాజుని పంపించాలా.
నిజమేనా? గట్టిగా చెప్పలేండి. ఇప్పుడు దేవుడు అబ్రహాం ఎప్పుడు దాకా కాపాడాలా? నేను ఇలా అడుగుతాను, చెప్పండి. దేవుడు అబ్రహాంకి నీ కుమారుడు పుడతాడని వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాంకి ఎంతవరకు తెలుసు? కుమారుడు పుడతాడు అంతవరకు తెలుసు. కానీ దేవుడికి ఎక్కడి దాకా తెలుసు? అబ్రహాం పిలిచి, ఎలియాజర్ నా కాలి కింద చేయబెట్టు, నా కుమారుడికి నువ్వు భార్యను తీసుకురా అనేదాకా తెలుసు ఆయనకి. అవునా? ఇప్పుడు అబ్రహాం ఎప్పుడు దాకా బతుకుంటాడు? అబ్రహాము తెలియదు, కానీ దేవుడికి తెలుసు అండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, నీకు ఇచ్చిన వాగ్దానమే కాదు, అది నెరవేరిన తర్వాత కూడా నేను చూస్తానే వచ్చాడు ఆయన. ఎందుకు నేను ప్రార్థించమంటానంటే, దేవుడు నీ జీవితంలో ఒక వాగ్దానంగా ఇచ్చినట్లయితే, లేదా బైబిల్లో ఉన్న ఒక మాటను వాగ్దానం అనగా నువ్వు నమ్మినట్లయితే, అది నీ జీవితంలో నెరవేరేదాకా దేవుడు నిన్ను కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, హి విల్ బి విత్ యూ. ఏది ఏమైనప్పటికీ దేవుడు నీకు తోడుగా వచ్చాడు. హల్లెలూయా. దానికి అర్థం ఏంటంటే, గమనించండి. ఇప్పుడు దేవుడు అబ్రహాము కుమారుని ఇచ్చాడు. ఏ కుమారుని ఇచ్చాడంటే, వాగ్దాన పుత్రుడు, శరీర సంబంధమైన వాగ్దాన పుత్రుడిని దేవుడు ఇస్సాకు రూపంలో అబ్రహాంకి ఇచ్చాడు. ఈ అబ్రహాం ఎదిగి పెద్దోడయ్యాడు. అబ్రహాంకి వయసు వచ్చింది, సుమారుగా 40 ఏళ్ళు అనుకుంటాను. ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళిటికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి సంబంధం చూడమన్నాడు. ఎవరిని చూడమన్నాడు? జాగ్రత్త చెప్పు. బైబిల్లో ఒక మాట ఉన్నది, ఆ ఇంటి మొత్తంలో ఉన్న పెద్ద పనివాడికి అప్పచెప్పాడన్న. ఎవరు పెద్ద పనివాడో తెలుసా? ఇక్కడ మీకు సంగతి చెప్పాలా. ఇక్కడ పెద్ద పనివాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎలియాజరు అబ్రహాం దగ్గర ఎంతో కాలం నుంచి నమ్మకంగా ఉన్నాడు. ఎంతో కాలం నుంచి అన్న మాటని ఇక్కడ మీకు అండర్లైన్ చేసి చెప్తా ఉన్నా. ఎంతో కాలం అంటే అక్కడ అర్థం ఏంటో తెలుసా? అబ్రహాంకి పిల్లలు లేనప్పటి నుంచి, అబ్రహాం వాగ్దానం కలిగి ఉండడానికన్నా ముందు నుంచి ఈయన అక్కడ పనిచేస్తున్నాడు. అబ్రహాం వయసు తెలుసు, శారా వయసు తెలుసు, వాళ్ళ స్థితి తెలుసు, డాక్టర్లు ఏం చెప్పారో తెలుసు, వారికి పిల్లలు పుట్టరని తెలుసు, దేవుడు వాగ్దానం ఇచ్చాడని అబ్రహాం చెప్పింది తెలుసు, ఆ సమయానికి అబ్రహాం కుమారుని కన్నది తెలుసు, ఆ కుమారుడు ఎలా పెరిగాడు తెలుసు. ఇవన్నీ తెలిసిన నమ్మకస్తుడైన ప్రార్థనాపరుడైన పనివాడు ఎలియాజరు. ఆమేన్. చూడండి, ప్రాఫిట్ అన్నాడు, ఈరోజు దేవుడికి కూడా అబ్రహాంకి ఎలాగైతే ఎలియాజరు నమ్మకంగా ఉన్నాడో, దేవుడికి కూడా అలాగే నమ్మకమైన సేవకులు కావాలి. ఆమేన్. ఇప్పుడు ఎలియాజర్ని ఇంటి మొత్తంలోకి అబ్రహాం ఎందుకు నమ్మాడంటే, ఎలియాజరు అందరికన్నా ముందు నుంచి పనిలో ఉన్నవాడే కాదండి, రెండో సంగతి కూడా ఉన్నది, అందరికన్నా ప్రార్థనాపరుడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము నిర్ణయం ఎలా ఉన్నది? ఎవరికి అప్పచెప్పాడు? అబ్రహాం ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయము ఎలా తీసుకున్నాడంటే, తన దగ్గర ఉన్న ప్రార్థనాపరుడిని, ఆ ప్రార్థనాపరుడికి ఏం చెప్పాడు తెలుసా? దేవుడి మీద ఒట్టేసి చెప్పు నాకు. ఎంత బాగున్నది. నా మీద ఒట్టేయాలా, మా పిల్లోడి మీద ఒట్టేయాలి, ఎవరి మీద అంటున్నాడు? దేవుడు తోడు. ఇప్పుడు చెప్పు, ఎకెళ్ళు. ఎలియాజరు అలా గుమ్మం దాడిపోయాడు, అబ్రహాం ప్రశాంతంగా పడుకున్నాడు. ఇప్పుడు టెన్షన్ ఎవరిది? అబ్రహాంకి ఏం లేదు. ఎందుకంటే అబ్రహాం దేవుడిని నమ్మాడు. అబ్రహాం ఏం నమ్మాడంటే, నాకు ఇచ్చిన కొడుకు, నా కుమారుడు వాగ్దాన పుత్రుడైతే ఇతని నిమిత్తము దేవుడు ఎక్కడో సిద్ధపరిచి ఉన్నాడు. రెండో సంగతి, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ కొడుకు పుడతాడని మాత్రమే చెప్పలేదండి, నీ కొడుకులోంచి అనేక తరములు వస్తాయి, అనేక దేశాలు వస్తాయి. కాబట్టి అనేక దేశాలు రావాలంటే ఇంక పెళ్ళి అవ్వాలి. ఇంక పెళ్ళి కావాలంటే ఎక్కడో ఇంకో ముందే ఉండాలి. ఎక్కడుంది దేవుడు ఒక ఆలోచన. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఈ నెల అబ్రహాం వెళ్ళలేకపోతున్నాడు. అందుకని దేవుడు ఏం చేశారంటే, అబ్రహాం ప్రేరేపించి ఎలియాజరుకి పని అప్పగించేలాగా తన దగ్గర నమ్మకస్తులైన ప్రార్థనాపరుడికి, హల్లెలూయా, అప్పచెప్పాడు. ఇప్పుడు ఎలియాజరు దగ్గరికి వెళ్ళాడు. చాలా జాగ్రత్త అండి. ఎలియాజరు ఫోటో పట్టుకుని ఇంటింటికి పోలా. ఈరోజు మీరు చూస్తే పెళ్ళిళ్ళు పేరాయిలు ఉన్నారు. ఏంటి వాళ్ళ పని? ఎంత ఘోరం అంటే, వర్తమాన పాస్టర్ల గ్రూపులో అబ్బాయిల ఫోటోలు అమ్మాయిల ఫోటోలు పెడతారు పెళ్ళిళ్ళకి. అంతకన్నా ఘోరం ఇంకేది లేదన్నట్టు. అసలు నువ్వు వర్తమానమేనా అంటున్నా, ఎంత మాత్రం అసలు వర్తమానమేనా అంటున్నా. ప్రార్థన ఎక్కడున్నది? నువ్వు ప్రార్థన లేకుండా నిర్ణయాలు తీసుకోవద్దని ఇక్కడ ఉన్నది. గ్రూపులో పెడితే అర్థం ఏంటి? ఇంటింటికి పోయి అడిగితే అర్థం ఏంటి? ఎలియాజరు ఏ గుమ్మం తొక్కలా, ఏ ఇంటికి పోలా, ఏ కన్సల్టెన్సీ దగ్గరికి పోలా. ఎక్కడికి వెళ్ళారంటే, ఊరు బయట ఒక బావి దగ్గర ఆగాడు, ఊరు పొలిమేర లాగాడు. ఊళ్ళో ఉన్న సిటీ మధ్యలో ఉన్న బావి దగ్గరికి పోలేదండి, ఊరు చివరున్న బావి దగ్గర ఆగాడు. అక్కడ కూడా ఎందుకు ఆగాడు తెలుసా? ఊరు మొత్తంలోకి అదే లోతైన బావి, అక్కడ ఆగాడు.
ఎక్కడ ఆగుతారు ప్రభు అని, ఊళ్ళోకి పోనన్నాడు. ఎందుకంటే సాయంకాలం ఊరు బయట గవిని దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళు చుట్టుపక్కల తీసుకెళ్ళి భోజనం పెడతారు, వాళ్ళు ఇంట్లో ఉంచుతారు. ఇప్పుడు ఈయన ఊరు బయట పొలిమేర దగ్గర ఉన్నాడు. ఆ పొలిమేర దగ్గర ఒక బావి ఉన్నది. ఆ బావి దగ్గర కూర్చొని ఈయన ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థిస్తారంటే, నా యజమానుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి భార్య ఎక్కడికే రావాలా, నేను అక్కడికి పోను. ఏమే చాలా జాగ్రత్త. అబ్రహాం ప్రార్థనాపరుడు, అబ్రహాం దగ్గర ఎలియాజరు ప్రార్థనాపరుడు. ఎలియాజరు ప్రార్థన ఇప్పుడు ఆ బావి దగ్గర చేస్తున్నాడు. ఏం చేస్తాడు తెలుసా మీకు? చూస్తారా? ప్రార్థన విన్నారా? నేను ఎక్కడికి పోను ప్రభువా, నా సేవకుడు ఒక కోడలు, ఆమె ఇక్కడికి రావాలా, నేను ఇక్కడే ఉంటా. ఆమె బావిలో దిగి నీళ్లు తీసుకుని రావాలా. నేను నాకు నీళ్ళు ఇమ్మని అడుగుతా, ఈ ఒంటలికి ఇమ్మని మాత్రం అడగను. ఆమె నన్ను అడగాల, పొయ్యాల. ఆమె నా కోడలు, మా యజమాని కోడలు. ఎవరికి అప్పచెప్పాడు పని? చాలా జాగ్రత్త. అబ్రహాంకి ఎవరి మీద నమ్మకం? దేవుడి మీద నమ్మకం. అబ్రహాంకి ఎలియాజర్ ఎందుకు నమ్మకం అంటే, ఎలియాజర్ కూడా అబ్రహాం దేవుడిని నమ్ముతాడు కాబట్టి. అబ్రహాం దేవుడు, ఎలియాజర్ దేవుడు ఇప్పుడు రంగం మీదకి వచ్చి పని చేయాలి. ఎలియాజర్ పని చేయలేదు. అబ్రహాము ప్రార్థన నమ్మాడు, ఎలియాజరు అదే దేవుడు ప్రార్థన నమ్మాడు. ఊరు బయట ఆగాడు, ప్రభు ఆమె రావాలన్నాడు. ఒక చిన్న మాట చెప్తా, నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అబ్రహామా? ఎలియాజరా? రెబెకానా? రెబెకా తల్లిదండ్రులా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఎందుకని మనం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ నిర్ణయం ఏమిటో మేము దాని ప్రకారంగా పోవాలి. ఇప్పుడు అబ్రహాము ఒక మాట చెప్పాడు, నువ్వు ఒక చోటకి పో, నువ్వు మాట్లాడు, ఆ అమ్మాయిని తీసుకుని రా. ఇది ఇప్పుడు ఎలియాజర్ ఒక డౌట్ అడిగాడు. ఏం డౌట్ తెలుసా? అయ్యా ఒకవేళ ఆ అమ్మాయి గారు ఇక్కడ రాను, అబ్బాయిని అక్కడికి పంపించు అంటే అప్పుడు ఏం చేయాలా? చదివారా బైబిల్లో? లేదు లేదు లేదు, అలాగనదు. అలాగంటే వదిలేసాయి, నీ మీద భారం లేదు, పో. కానీ ఎవరంటే వాళ్ళు రావడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇస్ రైట్? ఎక్కడి నుంచి రావాలా? ఇప్పుడు ఎలియాజర్కి ఒకటి అర్థమైంది. సో ఇది నా పని కాదు, అబ్రహాంకి ఏదో ఉంది మైండ్లో. ఆ మైండ్లో ఉన్నది రావాలంటే ఈ ఇస్సాకుని పంపించండి రావాలా. ఎవరు రావాలి ఇప్పుడు? రంగం మీదకి దేవుడు రావాలా. రంగం మీదకి దేవుడు ఎలాగొస్తాడో తెలుసా? నువ్వు ప్రార్థించినప్పుడు. రెండో సంగతి, ఎలియాజర్ ఎక్కడ మోకాళ్ళు ఉన్నాడో తెలుసా? బైబిల్ చెప్తా ఉన్నది, ఊరి బయట ఉన్న బావి దగ్గర మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాడు. ఎవడన్నా బావి దగ్గర ప్రార్థిస్తారా? చెప్పండి. ఇక్కడ ఉన్నారు ఇంతమంది, ఎప్పుడన్నా మీరు బావి దగ్గర ప్రార్థించారా? లేదు. పంపు దగ్గర ప్రార్థించారా? చేయలే మనం. ఇదేంటిది? ఆ బావిని చూడగానే ఎలియాజర్కి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఊళ్ళోకి ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇదే పెద్ద బావిలా కనిపిస్తుంది, నేను ఇక్కడ ఆగుతుంది. బాగా లోతైన బావి. ఎందుకు లోతైన బావి దగ్గర ఆగాడంటే, ఇక్కడ ఆ లోతైన బావిలోకి దిగి నీళ్లు తోడుకొని రావడం కాదండి, కిందకి నీళ్లతో బిందెతో ముంచుకొని పైకి తీసుకొచ్చి పైకి మెట్లెక్కి రావాలా. అవునా? కష్టమా? ఈజీయా? ఇప్పుడు ఎలా ఉందో చెప్పనా? కొద్దిమంది ఇళ్లలో పొద్దున పూట మనకి మున్సిపల్ వాటర్ వస్తుంది. ఎన్ని గంటలకు వస్తుంది? 100కి 95 మందికి తెలియదు మున్సిపల్ వాటర్ ఎప్పుడు వస్తుందో కూడా. ఎందుకని? ఇంటికి క్యాన్ వస్తుంది, అయిపోయింది, మర్చిపోయాం అసలు ఆ వాటర్ని. ఆ నీళ్లు పట్టడానికి మనకు కుదరదు ఇంట్లో. అవునా కదా? నిజం చెప్పరు ఎవరు? పడతామని ఇంట్లో మున్సిపల్ వాటర్ పడుతున్నాం అసలు? దానికి ఇంట్లో 2-3 ఉంటే వంతులు వేసుకుని, ఈరోజు నువ్వు పెట్టు, సోమవారం నువ్వు, మంగళవారం నేను, బుధవారం వాళ్ళు, గురువారం వీళ్ళు, శనివారం వాళ్ళు, మొత్తం మీద ఒకరోజు మానేస్తారు. కానీ ఇక్కడ రెబెకా ఏం చేయాలంటే, ఆ 100 మెట్లు ఉన్న బావిలోకి దిగి మళ్ళా నీళ్లు తోడుకొని పైకి రావాలి. ఎన్ని బిందెలు పోయాలా? ఎన్ని తెచ్చాడు ఒంటిలో? 10. ఒక వెంట 2 బిందెల నుంచి 6 బిందెలు తాగుతుంది. ఎలియాజర్ ఒక బిందె తాగుతాడు, ఈ ఒక బిందె ఇంటికి తీసుకుపోవాలా. మొత్తం ఎన్ని బిందెలు? తక్కువ వేసుకుంటే 22, ఎక్కువ వేసుకుంటే 62. ఎన్నిసార్లు అవి కింద దిగి తేవాలా? ఈరోజు ఇంటికి ఒక 5-10 మంది వచ్చినప్పుడు గవుకొని టీనో కాఫీనో పెట్టండి అంటే చాలు. ఇంట్లో వినబడలేదు నాకు ఎక్కడి నుంచి కూడా సౌండ్ వస్తుంది, ఎందుకు రాదు? 2 సార్లు లోపలికి బయటికి తిప్పండి, ఏమంటారు?
మా వల్ల కావట్లేదు, నువ్వు ముందే చెప్పొద్దా మాకు అరేంజ్మెంట్ చేసుకోవా. రెబకా ఎవరు చెప్పారు అరేంజ్మెంట్స్ ముందే చేసుకుంటారు, 10 గంటలు వస్తాయని చెప్పాడు. ఎలియాజరు ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్ పంపించాడు. ఎట పంపించాడు? ఇప్పుడు ఒంటెలకి నీళ్లు పోయేయాలి నిర్ణయం ఎవరిది? ఇప్పుడు నిర్ణయం దేవుడిది అయితే ఆ నిర్ణయం నెరవేర్చడానికి అక్కడ ఒక మనిషి ఉంటాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మోషే అక్కడ ఏమీ చేయలా. మోషే దేవుడు ఆలోచనలో ఉన్నాడు కాబట్టి మోషే అక్కడికి రావాలా, దేవుడు చెప్పేదల్లా చెయ్యాలా, వేరేది లేదు. యెహోషువ అక్కడికి రావాలా, దేవుడు చెప్పేదల్లా చెయ్యాలా. ఎరుకో గోడలు కూల్చేది దేవుడే, దాని మీద నడిచిపోయేది యెహోషువ శరీరమే, అయితే నడిపించేవాడు దేవుడు. ఈరోజు కూడా అక్కడికి రావాల్సింది రెబకా మాత్రమే రావాలి, వేరెవరు రావటానికి లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటికే ఎలియాజరు వెళ్ళాలా. ఆ సమయానికి ఎవరు నీళ్లు తీసుకురారు, కానీ వెళ్ళింది అక్కడికి. కానీ ఎలా ఉంది తెలుసా, సాయంకాలం 5 గంటలప్పుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా అందంగా రెడీ అయ్యి వెళ్తారమ్మా? ఒక మాట చెప్తారు నాకు, ఎంతమంది రెడీ అయ్యి వెళ్తారు? నేను చెప్తా ఉంటే ఎప్పుడు మార్నింగ్ నిద్రలాగా ఎలాగ ఉంటాం మనం, మీకు తెలుసు. ఈస్ట్ వెస్టర్న్ అని ఉంటే ఒకేసారి చూడొచ్చు మార్నింగ్ ఎప్పుడు కూడా, అవునా? ఇటుపక్కకి ఇటు ఉంటుంది, ఇటుపక్కన ఇటు ఉంటుంది, నోట్లో సగం బ్రష్ ఉంటుంది, ఒక దివ్య వస్త్రం ధరిస్తారు ఉదయం పూట. అంటే మనం పనులు చేసేటప్పుడు ఎలా ఉంటాం మీకు చెప్తున్నా. ఇప్పుడు ఆ రెబకా ఎలా ఉండాలి అక్కడ? అలాగుండి ఆమె రాగనుకున్నాడు, నేను ఈమె మా యజమాని కోడలు, ఆమె ఎలాగుందో చుట్టల్లా. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అబ్రహాము కుటుంబం చాలా పెద్దదవుతుంది. ఇస్ రైట్? ఆ పెద్ద కుటుంబాన్ని చూడాలంటే ఈ ముందు పని చేసే ఆమె ఉండాలి. హల్లెలూయా. మరి ఇప్పుడు అబ్రహాంకి ఎట్లాంటి కోడలు కావాలా? గట్టిగా చెప్పట్లేదు. పని మంత్రాలు కావాలా? మరి ఇప్పుడు పని మంత్రాలు ఎతికే బాధ్యత దేవుడు ఎవరికి అప్పచెప్పాడు? ఎలియాజర్కి. ఇప్పుడు ఎలియాజర్ ఎందుకు బయట ఆగాడు? దేవుడిచ్చిన వాగ్దానము, నీ కుమారులోంచి అనేక దేశములు రాజులు వస్తారని చెప్పిన కారణం చేత అదంతా దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేశాడు. నాకు కనిపించిన వాళ్ళని, అందంగా ఉన్న వాళ్ళని, హైట్ ఉన్న వాళ్ళని, లేదంటే డబ్బులు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం కాదు, కానీ ఇక్కడ నా యజమాని ఏదైతే లోపల మనసులో ఉందో అది నెరవేర్చాలంటే ఆ దేవుడు ఆలోచన నాకు ఇవ్వాలి. దానికి ఎంచుకున్న మార్గం తెలుసా? నాకు నచ్చిన మార్గం, ఎలియాజరు తీసుకున్న మార్గం ప్రార్థించటం. ఏమా మనం ఎస్తేరు ప్రార్థన విన్నాం. ఎస్తేరు ప్రార్థన ఎలాగున్నది, మొర్దెకై ప్రార్థన ఎలాగున్నది, హన్నా ప్రార్థన ఎలాగున్నది, ఆ బయట శంకర్ ప్రార్థన ఎలాగున్నది, దానియేలు ప్రార్థన ఎలాగున్నది. ఇప్పుడు మనం చూస్తే ఈ ఎలియాజరు ప్రార్థన ఎలాగున్నదంటే చుట్టుపక్కల ఎవరైనా చూస్తే ఎలియాజరుని చూస్తే పిచ్చోడు అనుకుంటారు. అవునా కదా? ఎక్కడ ప్రార్థిస్తున్నాడు? ఊరి చివరున్న బావి దగ్గర సాయంకాలం పూట కూర్చొని ప్రార్థిస్తున్నాడు, ఈ సమయానికి రావాలని. తర్వాత సంగతి, ఎప్పుడైతే ఆమె అక్కడికి వచ్చిందో, ఎలియాజరుకి నీళ్లు పోస్తుందో, మిగతా వంటలకు కూడా నీళ్లు పోస్తానని చెప్పిందో, ఇప్పుడు ఎలియాజరు సంతోషం. నిజమేనా? సరే, ఈ మెమ్మటి ఇంటికి పోయి చెప్పింది, ఇదిగో ఫలానా చోట అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, కలిశాడు, నువ్వు కూడా పోయింటే వాళ్ళ అన్న వచ్చామంటే రా మా ఇంటికి రాత్రి ఉండి మా దగ్గర భోజనం చేసి పోదు కానీ పదా అన్న. అది ఈయన వచ్చింది దానికోసం కదా. భోజనం మొత్తం రెడీ చేసి, టేబుల్ మొత్తం రెడీ చేశారు, ఈ ఇంట్లోకి వెళ్ళాడు. ఈ భోజనం మొత్తం నేను చేస్తాను, కానీ ముందు మీకు ఒక సంగతి చెప్పాలా, నేను యెహోవా కార్యార్థనే వచ్చాను, యెహోవా నాకు అప్పగించిన పని మీద ఇక్కడికి వచ్చా. విన్నారా మీరు? ఈయన పంపించింది ఎవరు? అబ్రహాం. కానీ ఆయన ఏమంటున్నాడు పోయి? నా మాటలు ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. అంటే ఇప్పుడు ఎలియాజరుకి అర్థమైంది ఏంటంటే, నేను ఏ ఇంటికి పోకుండా ఆమె ఇక్కడికి వచ్చి అక్కడ ప్రార్థన చేయగానే ఆమె వచ్చింది. ప్రభువా నీవే తీసుకురావాలని ప్రార్థన చేశాడు. ఆమె వచ్చింది కాబట్టి అంటున్నాడు ఇప్పుడు యెహోవా కార్యార్థే అని వచ్చా, ఇది అయితేగా నేను భోజనం చేయను అంటున్నాడు. ఏమా కొద్ది మాటలు మాట్లాడుకుందాం ఇక్కడ, దేవుని చిత్తమైనట్లయితే. ఒకసారి రివిజన్ చేద్దాం. మొట్టమొదటిగా అబ్రహాం నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాం తనకిచ్చిన వాగ్దాన కుమారుని నమ్మాడు. అబ్రహాం తనకిచ్చిన సర్వెంట్ని నమ్మాడు. సర్వెంట్ అంటే తన దగ్గర దాసుడైన ఎలియాజర్ నమ్మాడు. అబ్రహాము ఇస్సాకును కూడా నమ్మున్నాడు. ఎందుకంటే ఎలియాజర్ ఎవరు తీసుకొస్తే వాళ్ళని నేను చేసుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద నమ్మకం ఉంది ఇప్పుడు అందరికీ? గట్టిగా చెప్పండి అమ్మా. ఎలియాజర్ నిర్ణయం చూద్దాం. బిలీవ్డ్ ఇన్ ద ప్రేయర్స్, ప్రార్థన యందు విశ్వాసం ఉంచాడు. బిలీవ్డ్ ఇన్ ద మాస్టర్, తన యజమాని మీద విశ్వాసం ఉంచాడు. బిలీవ్డ్ ఇన్ ది ప్రామిసెస్ సన్, అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దాన కుమారుడు నమ్మకం ఉంచాడు. హల్లెలూయా. కొంచెం ముందుకు పోదాం, ఇంకొకటికి ముందుకేసి ఒకసారి రెబెకా దగ్గరికి వెళ్దాం. ఆమె ఒక ఆలోచన ఏంటో, బిలీవ్డ్ ఇన్ ది యాక్ట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కార్యాల మీద ఆమె నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఎలియాజర్ వచ్చి
నేను దేవుడి యొక్క పని మీద, యెహోవా నన్ను పంపించిన పని మీద వచ్చున్నా నేను అని చెప్పినప్పుడు ఆ మాట నమ్మినది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మీరు గమనిస్తే వాళ్ళు కూడా ప్రార్థనా పరులే. వాళ్ళు ఒకే మాట అన్నారు, ఇది దేవుని కార్యం కాబట్టి మేము అవుననము కాదనము, ఆ కార్యం ఎలాగుందో అలాగే జరగనిమ్ము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కడికి దేవుని వీళ్ళు నడిపించారంటే దేవునికి లోబడే వాళ్ళ దగ్గరికి, దేవునికి భయపడే వాళ్ళ దగ్గరికి పంపించున్నాడు. అబ్రహాం ఉంచిన నమ్మకము, ఎలియాజు ఉంచిన నమ్మకము, వీళ్ళిద్దరి మీద ఇస్సాకు ఉంచిన నమ్మకము, ఇస్సాకు చేసిన ప్రార్థన, అక్కడికి రెబెకా వచ్చిన విధానము, వాళ్ళ ఇంటికి ఎలియాజు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రెబెకా తల్లిదండ్రులు ఎందుకు లోబడుతున్నారంటే ఇదంతా కూడా దేవుడు యొక్క ప్లాన్ అయి ఉన్నది. ఇట్స్ ఆల్ ప్లాన్ ఆఫ్ గాడ్. దాన్నే మనం యాక్ట్స్ ఆఫ్ గాడ్ అంటాం. దేవుడు యొక్క కార్యములు, దేవుడు యొక్క ప్లాన్ దేవుడు యొక్క కార్యం రూపంలో జరుగుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, బిలీవ్డ్ ఎలియాజర్స్ ప్రేయర్. ఎలియాజు చెప్తున్నాడు, నేను ఏ ఇంటికి పోవాలా, బయట బావి దగ్గర అక్కడ ప్రార్థించుకుంటున్నా, ఇక్కడికే ప్రభువా నువ్వు నడిపించు అని ప్రార్థించినప్పుడు దేవుడే ఈ అమ్మాయిని అక్కడ నడిపించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మెసేజ్లో ఒక చిన్న మాట ఉన్నది. Let the Holy Spirit now bring that Ribka to the waters of life. Let the Holy Spirit. పరిశుద్ధాత్మే అంటే దేవుడి యొక్క ఆత్మ ఆ రిబ్కాని ఎలియాజు ఇక్కడ ప్రార్థిస్తూ ఉండగా ఇంట్లోంచి బయలుదేరదీసి ఆ బావి దగ్గర తీసుకుని రావాలి. ఏమా అంటే ఇప్పుడు నడిపించింది ఎవరు? రిబ్కాని. రిబ్కా రాలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు మన ఇస్సాకు అయినట్లయితే, మనము కూడా రెబెకా స్థానంలోకి వచ్చినట్లయితే, నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు వాక్యం అనే బావి దగ్గరికి వచ్చావు. నీ అంత నువ్వు రాలా, ఎలియాజరు ప్రార్థించిన వల్ల నువ్వు వచ్చున్నావు, దేవుడు యొక్క నిర్ణయం వల్ల వచ్చున్నావు, అబ్రహాం ప్రార్థన వల్ల వచ్చున్నావు, ఇస్సాకు పొలంలో ఎదురు చూస్తూ ఉండటం వల్ల నువ్వు వచ్చున్నావు. అదే నిజమైతే వాక్యం మనల్ని పిలిచింది. రెబెకాని ఎవరు పిలిచారని ప్రవక్త అన్నారంటే దేవుడు యొక్క ఆత్మ ఆ నీటి గల బావి వద్దకు రెబెకాని నడిపించింది. అక్కడ ఎలియాజరు ప్రార్థిస్తున్నాడు. బైబిల్ చెప్తా ఉన్నది, ఎలియాజరు ప్రార్థన చాలింపక మునిపే ఆమె అక్కడికి వచ్చింది. మనం మొట్టమొదటిగా చెప్పుకున్నాం ప్రార్థన గురించి మాట్లాడతా. దానియేలు ప్రార్థన ఇంకా ముగించక మునిపే గాబ్రియేల్ వచ్చాడు. ఏలియా ప్రార్థన ఇంకా ముగించడానికైనా మునిపే పైనుంచి అగ్ని కింద దిగి వచ్చింది. మరి అదే నిజమైతే ఏలియా ప్రార్థన ఎలాంటి ప్రార్థన, ఇక్కడ మనం చూస్తే ఎలియాజరు ప్రార్థన అలాంటి ప్రార్థన. దానియేలు ప్రార్థన ఎలాంటిదో మనం చూస్తే అలాంటి ప్రార్థన ఎలియాజరు ప్రార్థన కూడా. ఎందుకంటే ప్రార్థించినప్పుడు దేవుడు సమస్తం స్వాధీనంలో తీసుకుంటాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న సంఘటన చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను ఇంకొక 5 నిమిషాల్లో. తరచుగా చెప్తా ఉన్న సంఘంలో అయినా ఈరోజు రాత్రి సమయం వచ్చింది కూడా మళ్ళీ దానికి జ్ఞాపకం చేస్తాను. ఒక మంచంలో ఒక 17 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు. కాళ్ళు రెండు ముడుచుకుపోయి కళ్ళు తెరవకుండా గట్టిగా కేకలు పెడతా ఏడుస్తూ ఉన్నాడు. రాత్రి సమయం. అప్పటికే డాక్టర్లు వచ్చి చెక్ చేసి, నీ పిల్లోడు ఇక చచ్చిపోవటం ఇంకేం మిగిలిలేదని. కొద్ది రోజుల నుంచి పిల్లోడు అలాగ మంచంలో ఉండి ఏడవటం, కేకలేయటం. ఏమని కేకలంటే, నేను మునిగిపోతున్నా, చీకట్లోకి వెళ్ళిపోతున్నా, సముద్రంలోకి వెళ్ళిపోతున్నా, నేను చచ్చిపోతాను కేకలేస్తున్నాడు. ఎవ్వని వస్తాడు. ఆ తల్లి ప్రార్థిస్తుంది. ఆ పిల్లోడికి తండ్రి లేడు, తల్లి ఒకతే ఉన్నది. ఆ ఇల్లు అంతా ఎలా ఉంటుందంటే, ఏదన్నా గట్టిగా ఒక చిన్న భూకంపం లాంటిది వచ్చినా కూలిపోతుంది, గట్టిగా గాలి వచ్చినా పడిపోతుంది, అన్నీ ఇరిగిపోయి అన్నీ అలా జాగ్రత్తగా పేర్చినట్టుగా ఉండదు ఆ ఇల్లు. ఆ ఇంట్లో ఉన్న ఆ స్త్రీ ప్రార్థిస్తున్నది. ఆమె ప్రార్థిస్తా ఒక మాట అడిగింది, ప్రభువా, సారిపోతే విధవరాలు కుమారుని పైకి లేపడానికి నీ దగ్గర ఏలియా ఉన్నాడు, శూన్యమిరల కుమారుని పైకి లేపడానికి ఏలియా ఆత్మ కలిగిన ఎలీషా ఉన్నాడు, ఇక్కడ నా కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, నీ దగ్గర ఏలియా ఉంటే నా కొరకు పంపిస్తావా? చూడండి, నువ్వు రా ప్రభువా అంటల్లా, నువ్వు మిఖాయేలుని పంపించు, గాబ్రియేలుని పంపించు, మాచిపత్రిని పంపించు, లేదంటే దూతలను పంపించు అంటల్లా. ఆమె ఒకటే అడుగుతుంది, నాకు ఎవరో కాదు, ఏలియాది తెలుసు నాకు, ఎలీషాది తెలుసు నాకు. అక్కడ పైకి లేపినది ఏలియా ఆత్మ అయితే, ఆ ఆత్మ నీ స్వాధీనంలో ఉంటే నీ దగ్గర ఇంకొక ఏలియా లేడా? నా కొరకు ఏలియా నువ్వు పంపిస్తావా అని ప్రార్థిస్తావు. అంటే నైట్ సుమారుగా 11:30-12 గంటల సమయం. అది ప్రార్థన బిగిన్ చేస్తుంది. ఆ దేశం పైనుంచి, సౌత్ అమెరికా ఇది, ఆ దేశం పైనుంచి ఒక విమానం అలా పోతా ఉన్నది. ఏం జరిగిందో తెలియదు కానీ విమానంలో ఒక చిన్న అనౌన్స్మెంట్, వాతావరణం మార్పుల కారణంగా ఈ రాత్రి మనం ఎక్కడే కిందకి దిగుతున్నాం. ఈ ప్రార్థన చేస్తే ఆమెకు తెలియదు విమానం ఎందుకు ఆగినదో.
ఆ విమానం ఆపారు, విమానం మొత్తం అక్కడ దించేసి దానిలో ఏముందో, వాతావరణ పరిస్థితుల్లో ఏం ప్రభావం వచ్చిందో అని అంతా వెయిట్ చేసి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఉదయము 7:30కి మళ్ళీ తిరిగి విమానం బయలుదేరుతుంది. అందరు దిగారు, అక్కడ రూములు ఇచ్చారు, వాళ్ళు అక్కడే స్టే చేశారు, అంతా రెడీ అయ్యారు. ఉదయకాలము ఆ రూముల్లో దిగిన వాళ్ళు ఒక వ్యక్తి, ఆయనకి లెటర్స్ ఏవో వస్తే రాత్రి అంతా కూర్చొని లెటర్కి సమాధానాలు రాసి తెల్లవారుతా ఉండగా దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందని కనుక్కొని ఆ పోస్ట్ డబ్బా దగ్గరికి వెళ్ళి ఉత్తరాల మొత్తం దాని డబ్బాలు లాగేశాడు. ఇలా వెనక్కి తిరిగిపోతా ఉండి వెనకాల నుంచి ఒక స్వరం అన్నది, ముందుకు నడువు అన్నది. ముందుకు నడువు అన్నది. ఈయన ముందుకు నడవడం బిగిన్ చేసి, ఈయన తెలుసు ఈయనకి ఆ స్వరం ఎవరిది అన్నది. అలాగే ముందుకెళ్తాడు. ఇంకా కిందకెళ్ళు, దిగువకెళ్ళు, పక్కకెళ్ళు అని ఒక మురికి వాసన వచ్చి ఒక మురికి వాళ్ళకి ఆయన నడిపించాడు. ఒక రోడ్లో నుంచి 2 చేతులు జేబులో పెట్టుకొని టైం చూసుకుంటాడు. టైం అయిపోతుంది, ఇంకా 2 నిమిషాలు కూడా లేదు, ఇప్పుడేంటి ఇలాగెళ్ళాలి. సరైన ఆ స్వరానికి ఎదురుపోయే శక్తి నీకు లేదు. ఆ స్వరం చెప్పినట్టు వింటున్నాడు. ఒక సన్నగా ఉన్న రోడ్లో నడుస్తూ ఉంటే కొద్ది దూరం వెళ్ళగానే అక్కడి నుంచి ఎవరో ఒక సహోదరిని ఒక పేరు పెట్టి పిలిచింది, పార్సన్. సౌత్ అమెరికాలో పాస్టర్ని పార్సన్ అంటారు. అట్నుంచి వెళ్తుంటే ఆమె పార్సన్ అన్నది. ఈయన ఆగిపోయాడు, అటు ఇటు చూశాడు. రోడ్డు మీద ఎవరు లేరు, ఒక వ్యక్తి కూడా. ఒక ఇనుప గేటు దగ్గర ఒక సిస్టర్ ఇలా చేతులు మొత్తం 2 పెట్టుకొని తలకి పురుషుల చొక్కా చుట్టుకొని అక్కడ నిలబడి ఉన్నది, ఒక చిరుగుపోయిన కోటేసుకొని. చలికాలం సమయం ఇంచుమించు కాదు. ఈయన ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నువ్వు పిలిచింది నన్నేనా అన్నాడు. అవును, నిన్నే అన్నది. నేను పాస్టర్, నీకెట్లా తెలుసు అన్నది. నాకు ఎప్పుడో తెలుసు అన్నది. నన్ను ఎప్పుడైనా చూసావా అన్న. చూడలేదన్నది. ఎలా తెలుసు అన్న. రాత్రి నాకు దేవుడు చెప్పాడు అన్నది. రాత్రి నీకు దేవుడు చెప్పడం ఏంటండి? నేను రాత్రి 11:30 నుంచి ప్రార్థిస్తున్నా. 3:30 గంటలకి దేవుడు నేను అడిగిన ప్రార్థనకి సమాధానం ఇస్తే ఒక స్వరం మాతో మాట్లాడింది. ఏమన్నదంటే, ఎదిగో నువ్వు బయట గేటు దగ్గర ఉండు, నీ ఇంటి ముందు నుంచి ఒక పురుషుడు నడుచుకుంటూ పోతాడు, ఆ పురుషుని పిలు, ఆయన వచ్చి నీ కొడుకుకు ప్రార్థన చేస్తాడు, స్వస్థత పొందుకుంటాడు అన్నాడు. నా సేవకుని పంపించానన్నాడు. ఉదయం 3:30 నుంచి ఇక్కడే ఉన్నా నేను. ఇప్పుడు దాకా ఎవడు రాలే ఈ రోడ్లకి, నువ్వే ఫస్ట్ వచ్చావు. కాబట్టి ఆయన చెప్పిన స్వరం నిజమైతే నువ్వు ఆయన సేవకుడు అయి ఉండాలా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ప్రార్థించినప్పుడు దేవుని ఒక ప్రవక్త అంటాడు, నువ్వు నిజంగా ప్రార్థిస్తే ఈ యొక్క గీత కానీ ఎలాగుంటే ఇటు పక్కన దేవుడు కార్యం చేస్తాడు, ఇటు పక్కన దేవుడు కార్యం చేస్తాడు. ఎలియాజరు ప్రార్థిస్తుంటే ఎలియాజరు తరపు నుంచి దేవుడు కార్యం చేస్తాడు, రెబెకాను కూడా నడిపిస్తా ఉన్నాడు. అక్కడ సౌత్ అమెరికాలో ఉన్న ఆ జమీమా అన్న స్త్రీ ప్రార్థిస్తుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి విమానం పైనుంచి ఆపేశాడు. దానిలోపల ఒక సేవకుని కిందకి దించాడు. ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తిని ఆ ఇంటి ముందు నడిచేలాగా చేశాడు. ఆ ఇంట్లోకి వచ్చి ఆ కుమారుడికి ప్రార్థించేలా చేశాడు. ఇప్పుడు మాట్లాడదాం ప్రార్థనా శక్తి. అది ఒక్క సంగతి. ఈమె బయటికి వెళ్ళి ఎందుకు నుంచున్నది? నిర్ణయం తీసుకున్నది. అబ్రహాం నిర్ణయం తీసుకున్నాడు, ఎలియాజు నిర్ణయం తీసుకున్నాడు, రెబెకా నిర్ణయం తీసుకున్నది, వాళ్ళ అన్న నిర్ణయం తీసుకున్నాడు, తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నాడు, ఇస్సాకు నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళందరి నిర్ణయాలుగా మీరు చూసినట్లయితే అందరూ ప్రార్థనకి లోబడి నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకు వాళ్ళు దీవించబడ్డారు? ఎందుకు వాళ్ళు ఆశీర్వదించబడాలంటే వారి జీవితం అంతా ప్రార్థనతోనే గడిచినది. ఈ ఒక్క స్త్రీ గమనించండి, ఆమె ఎటువంటి నమ్మకం కలిగి ఉండదంటే, నీ దగ్గర ఏలియా లేడా? ఉంటే పంపించావు. ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నాడు, ఏం చేయాలి దేవుడు ఇప్పుడు? నిజమేనా? ఇప్పుడు నువ్వు ఒక సమస్యకి పరిష్కారం అడిగావు, ఎలా అడగాలి చెప్పనా? ప్రభా, నాకు సమస్య వచ్చింది, ఈ సమస్యకి పరిష్కారం నీ దగ్గర ఉన్నదా? ఉంటే నాకు పంపించు. ఏం చేస్తాడు దేవుడు ఇప్పుడు? పరిష్కారం ఉంటుందా? మాస్టర్ కీ. Master key. You know what is master key? See, prophet says that God gave the master key to the believer, not to the pastor. విశ్వాసికి దేవుడు ఆ మాస్టర్ కీని ఇచ్చాడు. ఏంటి ఆ మాస్టర్ కీ అంటే? ప్రార్థన. నువ్వు ప్రార్థిస్తే నీ సమస్యకి ఎక్కడ ద్వారం తెరవాలో నీవే తెరవగలవు. సో ఆ శక్తిని ఇప్పుడు దేవుడు నీ లోపల పెట్టాడు. అది సంగపు శక్తి కాదు, సేవకుడి శక్తి కాదు, విశ్వాసలో ఉన్న ప్రార్థన శక్తి. ఇప్పుడు ఎక్కడ ఉన్నది? నీకున్న సమస్యని ఎలాగ బయటికి రావాలో దేవుడే నీకు నేర్పాలా, దేవుడే నీకు తెలియచేయాలా. ఆయన పట్ల నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టి దానిలోంచి ఎలాగ బయటికి రావాలో దేవుడు నీకు ముందే మార్గం ఏర్పరుచున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలండి? ఆ మార్గం కనిపెట్టాలా. ఒక్కసారి కనిపెట్టాక నువ్వు దాన్ని విడిచిపెట్టద్దు. ఆమేన్. ఎందుకంటే
ఎప్పుడు చెప్తా ఉంటా, దేవుడు ప్రవక్త ఒక మాట అంటాడు, హిజ్ వండర్స్ టు పెర్ఫార్మ్. ఆయన దగ్గర అద్భుతాలు ఎందుకు ఉన్నాయి? చేయడానికే. అద్భుతాలు ఆయన దగ్గర పెట్టుకుని నా దగ్గర అద్భుతాలు ఉన్నాయి, అద్భుతాలు నేను చెప్పడానికి కాదండి, చేయటానికే. ఎక్కడ చేయగలడు? నమ్మిన చోట చేస్తాడు. ఎక్కడ నమ్మకం ఉంటే దేవుడి కార్యాలు అక్కడ ఉంటాయి. ఇప్పుడు నమ్మకం ఎక్కడ ఉండాలా? చెప్పలేదు గట్టిగా, ఎక్కడ ఉండాలండి? ఇప్పుడు నమ్మకం ఎక్కడ ఉంటే దేవుడి కార్యాలు ఎక్కడ ఉండాలా? ఇక్కడే ఉండాలి. ఇప్పుడు దేవుడి కార్యాలు ఇక్కడ ఉండాలంటే నేను ముందుగా దేవుడిని నమ్మాలా. ఆ నమ్మకంతోనే నువ్వు ప్రార్థించగలవు. ప్రార్థనలోనే నమ్మకం వస్తుంది. ప్రార్థించిన తర్వాత నువ్వు ఏం ప్రార్థించావో అవి నువ్వు పొందుకున్నామని నమ్మాలి. అప్పుడు దేవుడు యొక్క కార్యాలు జరుగుతాయి. ఈరోజు నేను ప్రార్థించేసా, నేను ప్రభువుని అడుగుతున్నా, సంవత్సరం నుంచి అడుగుతున్నా. నువ్వు సంవత్సరం నుంచి అడగద్దు, ఒకేసారి అడుగు, రెండోసారి కృతజ్ఞతలు చెప్పు. అది జరగలా, ఏం చెప్దాం? చెప్పు స్టీఫెన్, ఏం చెప్దాం? అయిపోయింది అంతే. అయ్యిందా? నేను నమ్ముతున్నా అది అయ్యింది దేవుడి దృష్టిలో. అది ఎప్పటికి వస్తుందో వస్తుంది, రాని. అబ్రహాం 25 ఏళ్ళు ఆగాడు, నేను ఎంతకాలం ఆగాను? ఆగద్దా? ఇక్కడ సమస్య ఏంటంటే నేను ఒకటి అనుకుంటా, నేనేమనుకున్నాను చెప్పనా? ఇది ఎమ్మటైపోవాలా. అంతేనా? ఈరోజు మనకి పనులు ఎలాగైపోవాలా? ఒక ఒంటికి అనారోగ్యం వచ్చింది, ఎలా తగ్గిపోవాలా చెప్పండి? ఎమ్మటే తగ్గిపోవాలా. బాధలు వచ్చినాయి ఎమ్మటే. మనకి ఎలాగుంటాయి? ఇల్లు ఎంతసేపు కట్టాలా చెప్పండి? ఇల్లు కూడా ఎమ్మటే కట్టేయాలని ఉంటామా ఇంట్లో? అప్పుడప్పుడు కడతా ఉంటారు బ్రిడ్జీలు ఎమ్మటే అయిపోవాలని. అన్నిటికీ నా బ్రిడ్జి లేట్ అవుతుంది. ఏ నిర్ణయము త్వరగా తీసుకోదడానికి కారణం అది. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన మార్గంలోకి నువ్వు వచ్చేదాకా నువ్వు ప్రార్థించాలి. ఆ మార్గంలోకి నువ్వు వచ్చిన తర్వాత నడిపించే బాధ్యత దేవుడిది. నువ్వు దేవుడితో నువ్వు ముందు కనెక్ట్ అవ్వాలా. ఈరోజు మనకి ఉన్న సమస్య ఏంటి చెప్పనా? ఈ కనెక్షన్ మనకి ఫెయిల్యూర్. మనం ఎట్లాంటి వాళ్ళమో తెలుసా? మొబైల్ ఫోన్ సిగ్నల్ రాకపోతే చూడండి, ప్రతి ఇంట్లో కూడా మొబైల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడొస్తుందో మనకు తెలుసా తెలీదా? ఏ ప్రాంతానికి పోయినా మొబైల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడొస్తో మనకు తెలుసు. ఇంకోటి ఫోన్ మాట్లాడితే ఏంటి ఇక్కడ రావట్లేదంటే అక్కడికి వెళ్ళు, వస్తుంది. ఎంత బాగున్నది. ఈ ప్రార్థనలో దేవుడి నుంచి సమాధానం రావట్లేదే అంటే అక్కడికి వెళ్ళు, వస్తే అని చెప్పేవాడు ఎవడు ఉన్నాడు? ఎందుకంటే ముందు వాడికి కనెక్ట్ అయి ఉండే కదా. ఈరోజు సమస్య అది. ఎలాగా? నువ్వు ముందు దేవుడితో పరిశుద్ధాత్మతో నువ్వు కనెక్షన్లోకి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడి యొక్క ప్లాన్ నీకు అర్థమవుతుంది. ఆ ప్రార్థన నువ్వు దేవుడితో ముందు కనెక్ట్ అవ్వకుండా నువ్వు ప్రపంచంలో నువ్వు ఏం చేసినా అది ముందుకు పోదు. నడిపించాల్సిన దేవుడు మనం నమ్ముతున్నామా? ఏమన్ నడిపించాల్సిన దేవుడు అయితే నీకు నడవటమే రాదు. ఇప్పుడు అడగాల్సిందంటే ప్రభువా నాకు నీ దగ్గర రావాలన్నది, అయితే నాకు నడవటం రాదు, ఏం చేద్దాం? ఎంత బాగుంది అడిగే పద్ధతి. మనం ప్రభువా నేను నడవలేను, నన్ను నడిపించండి. దేవుడు నడిపించడా? నాకు జ్ఞానం లేదు ప్రభువా, జ్ఞానం ఏమంటే సొలొమోను ఏమడిగాడు? వస్తుంది, అది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. దేవుడి చిత్తమే. ఏమడిగాడు? నాకు డబ్బు కావాలి అడిగాడా? నాకు రాజ్యం కావాలి అడిగాడా? నాకు పెద్ద రాజ్యం కావాలని అడిగాడా? నన్ను పెద్ద రాజుగా ఉంచాలి అడిగాడా? నా దగ్గర అందుకని ఎక్కువ బంగారం ఉండాలన్నాడా? ఏమన్నాడు? నీ ప్రజలను పరిపాలించటానికి నా దగ్గర జ్ఞానం లేదు ప్రభువా. నీ ప్రజలు కాబట్టి వాళ్ళని పరిపాలించాలంటే నీ జ్ఞానం నాకు ఇస్తే నేను దాంతో పరిపాలిస్తా. కాబట్టి ఆ ఘనతను ఇదే మళ్ళా నాకు అది. ఎందుకంటే నువ్వు నన్ను ఇక్కడ కూర్చోబెట్టావు కాబట్టి సింహాసనం తగను, కానీ నువ్వు నన్ను కూర్చోబెట్టావు కాబట్టి నీ జ్ఞానం నాకు ఇవ్వు. నిజంగా ఒక దేవుడి సేవకుడు కూడా అలా తగ్గించుకొని దేవుడిని అడిగితే అంత బాగుండదు. అవునా? కొద్దిమంది అంటారు ఎవరికి తెలవదు, నాకే మొత్తం తెలుసు అంటారు. మరి సొలొమోను అంత జ్ఞాని, అంత గొప్ప జ్ఞాని ఏమంటాడు తెలుసా? నాదేమి లేదు, మొత్తం దేవుడిది అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే నిన్ను ఖాళీ చేసుకున్నావో, నిన్ను జీరో చేసుకున్నావో, నిన్ను దేవుడు ఎప్పుడు నిలబెడతాడు. ఇది మనకు ప్రార్థనలోనే రావాలా. జీరో ఎప్పుడు చేసుకుంటామో చెప్పనా? నీ అంత జీరో అవ్వటం నీ వల్ల కాదు. జీరో అవ్వాలంటే దానికి ముందు ఒక సంగతి ఉన్నది, నువ్వు ఒప్పుదలకి రావాలి. నువ్వు కన్ఫెషన్ నీ లోపల మొత్తం బయటకు వచ్చేస్తే అప్పుడు నువ్వు జీరో అవుతావు. అక్కడి నుంచి నీ జీవితం మొత్తము నీ గ్రాఫ్ ఎలాగుంటుందంటే దేవుడిని చేరేదాకా ఇలా పైకి వెళ్తా ఉంటుంది. అప్పుడు దాకా ఎలాగుంటుంది? హాస్పిటల్లో హార్ట్ పేషెంట్ లాగా ఉంటుంది. హార్ట్ పేషెంట్ మానిటర్ ఎలాగుంటుంది?
ఇలా ఉంటుంది. అది ఒక గీత వస్తే అయిపోయినట్టే. ఇప్పుడు మన జీవితం ఎలా ఉన్నది? అప్పుడు దాకా అప్ అండ్ డౌన్స్. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చి ఆయన ఒక ఆత్మ నువ్వు పొందుకున్నావో అక్కడ నుంచి నీ గ్రాఫ్ కిందకే దిగదు. ఈరోజు మనకు కావాల్సింది ముందు నేను జీరో అవ్వాలా. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటే తెలుసా, ఒక మాట వాడుతూ ఉంటాం. ఈ మాట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నాకు. నేను ఎవరో తెలుసా, నేనేంటో తెలుసా, మా వెనకేంటో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, ఏంటిది? సరే పోనీ చెప్పండి, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్? నువ్వేంటో తెలియదు నాకు, చెప్పు ఏంటో. ఉందేమన్నా? ఏంలే. కానీ దానికి మనం ఏమైపోతాం, కొన్నిసార్లు ఉప్పొంగిపోతూ ఉంటాం. నేనంటే ఈ ఉప్పొంగిపోవటాలు వద్దు. ఇది లోకస్తుల పని, నీ పని నా పని కాదు. నీ పని నా పని ఏంటంటే దేవుణ్ణి ముందు పెట్టడం. చూడండి, ఒక మాట ఉంది బైబిల్లో, నేనేమన్నా అయి ఉన్నానంటే అది దేవుని కృపే. నేనేమి కాను. ఒకేళ అయి ఉన్నావు నువ్వు అంటున్నావా, అది ఆయన కృప వల్ల అయ్యా. ఇప్పుడు చెప్పండి, ఎవరు బ్యాక్గ్రౌండ్? ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకని నువ్వు ఏమంటున్నావంటే నేనేమీ కాదు. ఎప్పుడన్నావు? ఒప్పుదలకు వచ్చి ఆత్మను పొందుకొని సమాధానంగా ఉండి ప్రార్థనలో ఉండి వాక్యంలో ఉండి యథార్థంగా ఉండి నీతి నిజాయితీగా ఉండి దేవుడి పట్ల భయం కలిగి ఉండి ఆయన యొక్క సత్యం ప్రకారం నడుస్తున్నప్పుడు ఏమంటావు తెలుసా, నేనేమీ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొద్దిమంది మనం ఉంటాం, ఈ మాట చెప్పనివ్వండి, ఇతరులతో మాట్లాడేటప్పుడు నేనేమి కాదు అంటాం. పక్కకు వచ్చాక నేనేంటో చూపిస్తాను వీళ్ళకి. తెలీదా? లేవా పాలిటిక్స్? చర్చిలో లేవా, స్కూల్లో లేవా, కాలేజీలో లేవా, ప్రపంచంలో లేవా? ఎక్కడ లేవు? ఎక్కడికి వెళ్ళా ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఉన్నది పాలిటిక్స్ మధ్యలో ఉన్నావు. ఈ రెండింటి మధ్యలో నువ్వు ఉన్నావు. అంటే నీ ముందు ఒకలాగా వెనక ఒకలాగా ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉంటే నీ ముందు ఎవడేం చెప్పినా వెనక ఎవడేం చెప్పినా నువ్వేమనాలంటే నేనేమై ఉన్నానో ఆయన కృప అయి ఉన్నది. ఎందుకో చెప్పనా, నీ ముందు కృప ఉంది, వెనక కృప ఉండదు. ఎందుకంటే కృప నీ చుట్టూ ఆవరించబడి ఉన్నది. కృప ఎలాగా? ప్రార్థన వల్ల, దేవుడు ఒక ఎన్నిక వల్ల, ఆయన ముందు నిర్ణయంలో ఉన్నదాన్ని బట్టి. కాబట్టి ఈరోజు నేనేమంటానంటే నీకు వచ్చే సమస్య చూడొద్దు, నీ ముందున్న దూరం చూడొద్దు, నీ చుట్టూ ఉన్న చీకటి చూడొద్దు. దేవుడు నీ మీద పెట్టి ఉన్న వెలుగును చూడు. నువ్వు దేవుల్లో భాగమని చూడు. నీ యొక్క నిర్ణయాలు వాక్యానుసారంగా ఉన్నంత కాలము నిన్ను ఎవ్వడు పడగొట్టలేడు. నీ ప్రార్థన నీ విజయం, నీ ప్రార్థనే నీ విజయం. ఒక రహస్యం చెప్పను, ఇంకొకటి చెప్పొచ్చు రహస్యం. నీ ప్రార్థనే నీ విజయం. మళ్ళా చెప్పమన్నా చెప్తా, ఇంకో రహస్యం కూడా నా దగ్గర. నీ ప్రార్థనే విజయం. ఇంకోటి కూడా నా దగ్గర చెప్పనా, నీ ప్రార్థనే నీ విజయం. చివరికి ఇంకో రహస్యం చెప్పచ్చా? చెప్పండి. ఎవరి ప్రార్థన? నా ప్రార్థన మీ విజయం కాదు. మీకు అర్థం కావాలా? నా ప్రార్థన నా విజయం. ఎక్కడి నుంచి వచ్చింది విజయం అంటే నా ప్రార్థనలో నుంచే. ఈ ప్రార్థన ఎక్కడిది? నేను దేవుణ్ణి అడిగా, నాకు విజయం అడగల. నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా నాకు ఏం కావాలి నువ్వు ఇవ్వు. ఎలియాజరు ఏమడిగాడు? నేను ఇక్కడే ఉంటా ప్రభువా, నేను ప్రార్థిస్తా, ఆ అమ్మాయి ఇక్కడికి రావాలా. నీ విజయము నీ దగ్గరికి రావాలి, నీ జీవితం నీ దగ్గరికి రావాలి, నీ సాక్ష్యం నీ దగ్గరికి రావాలి. నువ్వు ముందు దేవుడితో కనెక్ట్ అవ్వాలా, ప్రార్థనలో కనెక్ట్ అవ్వాలా, విశ్వాసంలో కనెక్ట్ అవ్వాలా, వాక్యంలో కనెక్ట్ అవ్వాలా. లోబడే గుణం నీ దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు దేవుడితో యథార్థంగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు విజయము నడుచుకుంటూ వచ్చి నీ ముందు, నీ ఇంటి ముందు ఉండి నీ తలుపు కొట్టాలా. ఎందుకంటే అది నీకు బానిస అవుతుంది. ఎప్పుడు? ప్రార్థించినప్పుడు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, నువ్వు పరిపూర్ణమైన నమ్మకంతో నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు ఇవ్వకుండా ఇంకెవడికి ఇవ్వాలా? ఎప్పుడు చెప్పే మాట చెప్తున్నా. ఇంట్లో డాడీ స్వీట్స్ చాక్లెట్లో గిఫ్ట్లో తెచ్చాడు పిల్లల కోసమని. వచ్చేసరికి పిల్లలందరూ పడుకొని ఉన్నారు. డాడీ పొద్దున్న ఎవరికి చెప్పడు. చెప్తారా? దాదాపుగా డాడీలు చెప్పరు, తెచ్చి ఇంట్లో ఎక్కడో పెడతారు. కానీ తల్లి ఏమంటుందంటే, పిల్లోడి దగ్గర పోతుంది పొద్దున్నే, రాత్రి మీ నాన్న నీ కోసం ఏదో తెచ్చాడు. పిల్లోడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎతుకుతాడు ముందు, ఇక బయలుదేరుతాడు డాడీ దగ్గర. డాడీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఏం చేస్తే తిరుగుతూ ఉంటాడు. ఏమడుగుతాడు? డాడీ ఏం తెచ్చావు, ఏం తెచ్చావు, అది తెచ్చావా, ఇది తెచ్చావా, నేను అదిడికి అది తెచ్చావా, ఇది తెచ్చావా. అయితే ఆయన ఆల్రెడీ తెచ్చాడు, అదైతే మారదు. కానీ ఈ పిల్లోడు
ఏం చేస్తూ ఉంటాడంటే అది చూపించదాకా అడుగుతూ ఉంటాడు. ఒక చిన్న సంగతి చెప్పనా, ఆ పిల్లోడు ఏమి అడగకుండా కామ్గా ఉంటే తండ్రి ఏం చేస్తాడు? తెచ్చింది దేనికి? మనం ఏం చేస్తాం తెలిసిందా? ఇప్పుడు నా మాట అర్థమవుతుంది అనుకుంటాను మీకు. మనం ఏం చేస్తున్నాం? ప్రభా అది ఇస్తావా, ప్రభా ఇది ఇచ్చేస్తావా, ఒక ఇది అనుకుంటాను ప్రభా, అది అనుకుంటాను ప్రభా. ఆల్రెడీ తెచ్చిపెట్టాడు, నీ జీవితంలో వాగ్దానాలు పెట్టాడు. ఆయన నీకు ఇవ్వటానికే వాగ్దానాలు. నీ తండ్రి ఎలాగైతే నీ కొరకు ముందే ఆలోచించేసి తెచ్చిపెట్టి ఉంచాడో, అలాగే నీ తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నువ్వు భూమి మీదకి రావడానికన్నా ముందుగానే నీకు కావలసిన సమస్తము రెడీ చేసి పెట్టొచ్చాడు. ఇప్పుడు ఆ నమ్మకం ఎక్కడ ఉండాలా? నాకు కావాల్సిన ఎక్కడున్నాయి? నేను చెప్పనా? మా ఇంట్లోనే ఉన్నాయి. డాడీ ఎక్కడ పెట్టాడు? ఎప్పుడు వస్తాయి? వస్తాయి. డాడీకి నేను నమ్మకంగా ఉన్నప్పుడు అవి ఎత్తుక్కుంటూ నా దగ్గరికి వస్తాయి. నువ్వు పరిగెత్తొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నమ్మకంగా ఉండు. నీ తండ్రికి నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు మోషే గురించి ఒక మాట అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మరి ఇప్పుడు మన గురించి అదే దేవుడు ఏమనాలా? అదే మాట అనగలదా? ఆ మాట అంటే వాగ్దానం నీదే. ఒకవేళ అనటానికి వీల్లేని జీవితం నువ్వు జీవిస్తున్నావా, ఈ రాత్రే సమాధానం పడిపోతే పోలా. నేను రేపుడు దాకా ఆలోచించే వ్యక్తిని కాదండి. ఏదైనా అయిపోతే నిర్ణయం తీసుకుంటే ఈ రాత్రే. దేవుడి విషయంలో అయితే అస్సలు లేట్లేదు. ఎప్పుడు ప్రభు అంటే ఇప్పుడే ప్రభు. ఎప్పుడు రెడీ? ఇప్పుడే రెడీ. ఎత్తపాటు ఎప్పుడు వస్తే బాగుండు. అమ్మో ఇప్పటికిప్పుడు వస్తే ఎట్టా ప్రభు? ఇంకెన్నో నిర్ణయాలు, ఎంతమందికి ఎన్ని మాటలు ఇచ్చా, ఎన్ని చెప్పాలి, ఎన్ని చేయాలి, ఇంకా ఎంత జీవితం చూడాలి. నాకు అవసరం, నేను ఇప్పుడు రెడీ. మీరు రెడీయేనా? బలంగా రావట్లేదు, సిద్ధపడలేదు. ఇంకా కమిట్మెంట్లు ఉన్నాయి ఎక్కడన్నా? నా కమిట్మెంట్ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఒకటే కమిట్మెంట్, నేను వచ్చేస్తాను ప్రభు అని రమ్మంటే. ఆ కమిట్మెంట్ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. రెబెక్కాతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక మాట అడిగారు తల్లిదండ్రులు, మా ఆయన అంటున్నాడు, ఎలియా చెప్తున్నాడు, ఇది యెహోవా కార్యార్థనే వచ్చాను అంటున్నాడు, ఇది దేవుడి యొక్క కార్యం కాబట్టి మేము అవునను కాదనం, మా నిర్ణయం కాదయ్యా, రెబెక్కాని అడగండి. రెబెక్కా అమ్మ నువ్వు వెళ్తావా? వెళ్తాను. అదేంటది? అబ్రహాం గురించి చెప్పాడు, ఇస్సాకు గురించి చెప్పాడు, ఎలియాజు దగ్గరికి ఎలాగెళ్ళో చెప్పాడు. నేను ఆ టైంకి వెళ్ళాలనుకోను, నేను ఎవడో నడిపిస్తే అక్కడికి పోయాను. నేను ఇవన్నీ దేవుడు పోయినప్పుడు నేను వెళ్ళటం కూడా దేవుడి పనే కదా. నేను వెళ్తాను రెడీగా. వాళ్ళన్న అంటున్నాడు, ఇప్పుడే కదా చెప్పింది, ఒక 10 రోజులు ఆగి వస్తుందిలే. అయినా ఆమె ఇష్టమే. ఏమన్నది? నేను వెళ్తున్నా అన్నది. ఏ ఒంటెకి నీళ్లు పోస్తున్నదో అదే ఒంటెకి వెళ్ళిపోయిందామా. ఈరోజు ఏ పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం ప్రయత్నిస్తున్నావో, ప్రార్థిస్తున్నావో, అదే పరిశుద్ధాత్మ నేను దేవుడి దగ్గర తీసుకుపోతుంది. ఆమేన్. బీస్ట్ అంటే ఇంకో మాట పవర్ అని ఉన్నది అర్థం, శక్తి. ఇప్పుడు అదే శక్తి మనల్ని నడిపిస్తున్నది. నువ్వు నిజంగా ప్రార్థించినప్పుడు ఆ శక్తి నువ్వు కలిగి ఉంటావు కదా, ఆ శక్తి నువ్వు పొందుకొని ఉంటావు కదా. కాబట్టి నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే దేవుడు కార్యం జరిగించాలి, నువ్వు ముందు అంతగా జీవించాలి, ఆ తర్వాత ప్రార్థించాలి, అప్పుడు దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. అంతేగాని మన జీవితం లేకుండా నేను కూడా ఎలియాజరు బావి దగ్గర ప్రార్థన చేస్తారు కదా, నువ్వు కూడా ఒక బావిని ఎత్తుకొని దాని పక్కన కూర్చొని ప్రార్థన చేస్తే బావిలో నీళ్ళు ఎండిపోతాయేమో కానీ ఎవరు రారు. ఎలియాజరు ఎందుకని ప్రార్థన చేయగలిగాడంటే ఎమ్మడి దేవుడు కార్యం చేస్తారంటే ఎలియాజరు యొక్క విశ్వాసము మొదటి నుంచి ఏకరీతిగా ఉన్నది. మనుషుల మీద అనుకోలా, మనుషులు నమ్మలా, మొత్తము దేవుడి మీద ఉన్నది. మరి మనమో చెప్పచ్చా? కోపం రాదుగా. ప్రార్థనలో కూర్చున్న తర్వాత మనకి దేవుడి మీద విశ్వాసాన్ని కొద్దిగా తెచ్చుకుంటూ ఉంటాం. బయటకు వస్తే ఎవరు చేస్తారు ఈ పని? వాళ్ళు చేస్తారా? అబ్బాయి వాళ్ళు చేయాలి, పోయినసారి చేయనన్న, ఈసారి నువ్వు చేస్తారు, ఒకసారి వీళ్ళు చేస్తారేమో, వీళ్ళు నమ్మటానికి వీళ్ళు ఏ సమయానికి ఎట్టగైపోతారో తెలియదు. ఎవరు నమ్మాలి ఇప్పుడు? సరే ఇక ఏం చేద్దాం కానీ మనకు అర్థమయ్యేటట్లేదు. కానీ ఇప్పుడు దేవుణ్ణి అడుగుదాం. ఎప్పుడు అడగాలి దేవుణ్ణి? ఎలియాజు ఎవరిని అడగల, ఎవరి మీద నమ్మకం పెట్టలే, ఎవరిని అసలు ఎవరేపు చూడలే, ఎవరి ముఖం చూడలే, నేరుగా పోయి దేవుణ్ణి అడిగాడు. అయితే ఇప్పుడు మనమేం తయారయ్యామంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చాక, ముఖ్యంగా ముఖేష్ అంబానీ వచ్చాక అందరికి ఫోన్లు చేసి ఫోన్లు కలవకపోతే, వాడు ఫోన్ తీకపోతే మన ఫోన్ కట్ చేశాక అప్పుడు ఈ ఫోన్ పట్టుకోండి, ఇది ప్రార్థన ఫోన్ పట్టుకొని దేవుడు తిరుగుతాం. కనెక్షన్ దొరకదు అదేమో మనకి. ఎందుకని? నువ్వు ముందుగా అన్ని నెట్వర్క్లు వాడేసావు కదా, అవన్నీ ఆగిపోయాక ఈ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి నీకు. అదే నువ్వు ముందే ప్రార్థనలో ఉంటే వేరే వాడు ఎవరి దగ్గర నువ్వు ఆలోచన కలిగి ఉండడానికి వీల్లేదు. దేవుడు కుమారుడు అయితే, దేవుడు కుమార్తె అయితే నీ ఆలోచన మొదటే దేవుడి వైపు తిప్పు, చివరి ఎప్పుడో తిప్పొద్దు.
ఎలియాజర్ మనకు ఉదాహరణ ఈరోజు, అంతకన్నా గొప్ప ఉదాహరణ ఏది లేదు. ఇంకో పక్కన యెహోషువ మనకు ఉదాహరణ, అంతకన్నా గొప్ప ఉదాహరణ లేదు. ఎందుకంటే అదే యెహోషువ సూర్యచంద్రులను ఆపాడు. ఇదే ఎలియాజర్ ప్రార్థన చేస్తే ఈరోజు భూమి మీదకి వచ్చే 12 గోత్రాల సంతానానికి తల్లి రెబెకా, ఆమె రావాలంటే ఇప్పుడు దేవుడికి ఇంకెవడు తేవాలా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి నుంచే? త్వరగా చెప్పేయండి, ముగిచ్చేస్తాను. నాకే తెల్ల ఆల్రెడీ పేరైతే బాగుండలాగా ఉంది ఈరోజు. పైగా అంశం ప్రార్థన అంశం, పైగా రెబెకా గురించి మాట్లాడటం ఎలాగైపోతుంది? ఒకటే నిర్ణయం, ప్రార్థన. ఏం ప్రార్థన? నిర్ణయం తీసుకోవటానికి నీ ప్రార్థన కావాలి. ఆ నిర్ణయము ప్రార్థన పూర్వకంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని చిత్తం మీద ఆదివారం కంటిన్యూషన్ చేస్తాం.